Okay, right. Now I'll tell you total perspectives and total objective of reforms. So you all know initial all generalized issues. There is only two types of taxes in India. Maybe as of now there is a few more taxes, but in a long run, అంటే ఇంకా ఫ్యూచర్ లో మీకు ఓన్లీ టూ టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ మాత్రమే ఉంటాయి. దట్ ఈస్ లైక్ one is income tax, other is GST. So income tax, it is levied and collected by income tax department, and your expenditure, whatever your daily expenditure, will be levied by GST. This is the major bifurcation in a taxation. So there is two types of taxations. One is indirect tax and direct tax. So direct tax means income tax, indirect tax means GST. So ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఎవరైతే ఇన్కమ్ ఒక పర్టికులర్ థ్రెషోల్డ్ లిమిట్, అంటే ఒక పర్టికులర్ స్లాబ్ తర్వాతనే మీకు ఇన్కమ్ ట్యాక్స్ అనేది వేరే స్లాబ్స్ లో అట్రాక్ట్ అవుతుంది. బట్ వేరే జిఎస్టి మాత్రం నాట్ లైక్ దట్. జిఎస్టి అనేది ఎవ్రీ కామన్ మ్యాన్ కి ఎఫెక్ట్ అయ్యే ట్యాక్స్ జిఎస్టి. సపోజ్ ఒక చిన్న అబ్బాయి ఉన్నాడు, ఒక 5 years పిల్లాడు ఉన్నాడు, అతను ఒక చిన్న లేస్ ప్యాకెట్ కొన్నాడు అనుకోండి, ఆ లేస్ ప్యాకెట్ మీద కూడా పర్టికులర్ ట్యాక్స్ అనేది, ఇండైరెక్ట్ ట్యాక్స్ అనేది కడతాడు. సో ఇట్ హ్యాస్ ఎ వైడర్ ఇంప్లికేషన్. జిఎస్టి హ్యాస్ ఎ వైడర్ ఇంప్లికేషన్ దెన్ ద ఇన్కమ్ ట్యాక్స్. So in this scenario, we have to study this GST aspect in a broader perspective. So there is a lots of things involved in the GST. మనకి GST 2017 జూలైలో వచ్చింది. బిఫోర్ దట్ ఎలాంటి సినారియో ఉండేది? సో బిఫోర్ జిఎస్టికి ముందు 2017కు ముందు ప్రతి రాష్ట్రము తమ ట్యాక్సెస్ ని లెవీ చేయడానికి అవకాశం ఉండేది. అంటే అంతకుముందు వ్యాట్ అనే ఉంది, తర్వాత లగ్జరీ ట్యాక్స్, ప్రొఫెషన్ ట్యాక్స్, లగ్జరీ ట్యాక్స్, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ అండ్ వేరియస్ సెస్ ఆర్ దేర్. సో ఇవన్నీ కూడా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి సంబంధించిన ట్యాక్సెస్. ఓకే, అయితే ప్రతి రాష్ట్రము తమకు తాము ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఏదైతే ఉందో రాష్ట్రాలు చట్టాలు చేసి ట్యాక్సెస్ వసూలు చేసేవి. అలాగే ఇంటర్ స్టేట్, అంటే ఒక స్టేట్ నుంచి ఒక స్టేట్కి వెళ్ళాలన్నా కూడా ఇబ్బందిగా ఉండేది. మహారాష్ట్ర నుంచి ఒక సరుకు రావాలంటే ఇక్కడ మళ్ళీ సిఎస్టి అనే ఇంకో యాక్ట్ ఉండేది, దాని ద్వారా లెవీ చేయబడేది. సో ఇన్ బిట్వీన్ దేర్ విల్ బి బ్యారియర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ చెక్ పోస్ట్. 2017కు ముందు ప్రతి రాష్ట్రంలోనూ ఈ బార్డర్స్ లో చెక్ పోస్ట్ ఉండేవి విపరీతంగా. ఈ చెక్ పోస్టులు ఎందుకంటే, సపోజ్ మన రాష్ట్రంలో ఒక పర్టికులర్ వాషింగ్ మిషన్ 10,000 ఉందనుకోండి, తమిళనాడులో ఒకవేళ అక్కడ ఇండస్ట్రీ అక్కడే ఉండి 8,000 అయితే వీ టెన్ టు బై ఫ్రమ్ తమిళనాడు. దానివల్ల ఏమవుతుంది, మన రాష్ట్ర ఆదాయం తగ్గేది. దానివల్ల ఏంటి, ఆ డిఫరెన్స్ ట్యాక్స్ అనేది మనం ఇక్కడ వసూలు చేసేవాళ్ళం. అంటే ఏంటి, మన భారతదేశంలోనే మళ్ళా పాకెట్స్ ఆఫ్ ఈ స్టేట్స్ దగ్గర వేరే రాష్ట్రం నుంచి ఏదైనా ప్రోడక్ట్ తెచ్చుకున్నా కూడా మనము ఇక్కడ ఎంట్రీ ట్యాక్స్ అనేది లెవీ అయ్యేది. సో ఇలాగా రకరకాల టాక్సేషన్స్ తో ఒక గందరగోళమైన పరిస్థితి ఉంది. దీనితో పాటు సెంట్రల్ గవర్నమెంట్ కూడా లెవీ చేసేది. ఎక్సైజ్ డ్యూటీ, ఎక్సైజ్, తర్వాత సర్వీస్ ట్యాక్స్ అని ఇలాగా రకరకాల ట్యాక్సెస్ ఉంటాయి. వీటన్నిటిని అంటే ఆల్మోస్ట్ 17 రకాల ట్యాక్సెస్ ని సెంటర్ స్టేట్ కలిపి వీటన్నిటిని మెర్జ్ చేసుకుంటూ, అలాగే ఒక 13-14 రకాల సెస్లు వేసేవాళ్ళు. అంటే ఈ స్వచ్ఛ భారత్ సెస్, ఎడ్యుకేషన్ సెస్, అగ్రికల్చర్ సెస్ అని ఇలా రకరకాల సెస్ ఉండేవి. అవన్నిటినీ కలిపి ఒక జిఎస్టి అనే చట్టం తీసుకొచ్చారు. ఆ జిఎస్టి చట్టం తీసుకొచ్చినప్పుడు మీకు ఎవరికైనా గుర్తుండి ఉంటుంది, అప్పుడు ఇట్ ఈస్ క్యాంపైన్డ్ యాజ్ వన్ ట్యాక్స్, వన్ నేషన్, వన్ మార్కెట్. అంటే భారతదేశం అంతా ఒకే రకమైన టాక్సేషన్ ఉండాలి, భారతదేశం మొత్తం ఒకే మార్కెట్ లాగా చూడాలి. అంటే ఆంధ్రప్రదేశ్ ఒక మార్కెట్, తెలంగాణ ఒక మార్కెట్, తమిళనాడు ఒక మార్కెట్ కాకుండా
ఒక బిజినెస్ ఎంటిటీ చూసినప్పుడు, అంటే ఇతర దేశాల వాళ్ళు మన రాష్ట్రాల్లో బిజినెస్ చేయాల్సి వచ్చినప్పుడు అక్కడ మనము ఒక్క మార్కెట్ గానే చూడాలి, భారతదేశం ఒక మార్కెట్ గానే చూడాలని వన్ నేషన్ వన్ ట్యాక్స్ వన్ మార్కెట్ అనే నినాదంతో మనకి 2017లో ఈ చట్టం వచ్చింది. సో దానిలో చాలా ప్రయోజనాలు ఉన్నాయి, అవన్నీ ఇప్పుడు చెప్పాలని అనుకోవట్లేదు. బట్ ఇప్పుడు 8 ఏళ్ల తర్వాత, అంటే 2017లో జిఎస్టి రావడమే ఒక పెద్ద, అంటే మనలాంటి ఫెడరల్ సిస్టంలో ఇంత పెద్ద కంట్రీలో ఒక పెద్ద రిఫార్మ్. అంటే అన్ని స్టేట్స్ ని కలగలుపుకొని ఒక జిఎస్టి కౌన్సిల్ అని, మీకు తెలుసు కదా, ఈ జిఎస్టి మీద ప్రతి అంశాన్ని డిస్కస్ చేసేది జిఎస్టి కౌన్సిల్. ఈ జిఎస్టి కౌన్సిల్ అనేది విల్ టేక్ డెసిషన్ ఆన్ జిఎస్టి ట్యాక్స్ రేట్స్ అన్నిటి మీద తీసుకునే హైయెస్ట్ బాడీ వచ్చి జిఎస్టి కౌన్సిల్. దానిలో అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో పాటు కేంద్ర ఆర్థిక మంత్రి వీరందరూ కలిసి ఒక డెసిషన్ తీసుకుంటారు. ఏ వస్తువు రేటు పెంచాలన్నా, తగ్గించాలన్నా, ఏ బెనిఫిట్ ఇవ్వాలన్నా, ఏ మార్పు చేయాలన్నా. సో 56 మీటింగ్స్ జరిగినాయి సోఫార్, జిఎస్టి కౌన్సిల్ మీటింగ్స్. ఈ 56వ మీటింగ్ లో జిఎస్టి 2.0 రిఫార్మ్స్ అనేవి తీసుకొచ్చారు. సో దీన్ని మన ఆంధ్రప్రదేశ్ కూడా సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ అనే నినాదంతో ప్రజల్ని అవేర్నెస్ చేస్తుంది. దాని గురించి నేను మళ్ళా లాస్ట్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే 8 ఏళ్ల తర్వాత జిఎస్టి 2.0 అని ఒక రిఫార్మ్, ఆల్రెడీ జిఎస్టి అనేదే ఒక పెద్ద రిఫార్మ్ అనుకుంటున్నాము, మళ్ళా 8 ఏళ్ల తర్వాత ఇంకొక రిఫార్మ్ ఎందుకు అవసరం అవ్వాల్సి వచ్చింది, వై, ఇప్పుడు ఆ టైమింగ్ ఏంటి, ఎందుకు జిఎస్టి 2.0 అనేది అవసరం ఉంది అనేది ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో జిఎస్టి 2.0 అవసరంకి మెయిన్ గా మీరు కొంచెం ఎకనామిక్స్, కామర్స్ వీటన్నిటికన్నా దెర్ ఈస్ సమ్ అదర్ ఆస్పెక్ట్స్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. దానిలో ఫస్ట్ ఏంటంటే, మనం ఎప్పుడు చూడండి ఒకటి 2021, 22, 2021లో ఒకటి చూసాము, అది కోవిడ్ వచ్చిన తర్వాత ఏమైందంటే, కరోనా వచ్చిన తర్వాత మన సమాజం యొక్క ప్రొఫైల్ అంతా మారిపోయింది. మన బిహేవియరల్ ఆస్పెక్ట్స్ మారిపోయినాయి, హెల్త్ కాన్షియస్నెస్ పెరిగింది, మనం తీసుకునే ఆహారం అలవాట్లు మారినాయి, తర్వాత మనము స్పెండ్ చేసే విధానం మారింది. ముఖ్యంగా మధ్యతరగతి, బిలో మధ్యతరగతి వాళ్ళు ఏదైనా ఖర్చు చేయాలంటే ఆచితూచి ఖర్చు చేస్తున్నారు. అలాగే రకరకాల ఆస్పెక్ట్స్ లో బిహేవియరల్ చేంజ్ కనపడింది. సో వీటిని మనం అడ్రస్ చేయాల్సింది. అలాగే 8 సంవత్సరాల తర్వాత మనకి చాలా అమెండ్మెంట్స్ మీరు చూస్తే 2024 వరకు దగ్గర 97 సార్లు జిఎస్టి చట్టాన్ని అమెండ్ చేశారు. అలాగే చాలా నోటిఫికేషన్స్, సర్క్యులర్స్ ఇచ్చారు. అయినప్పటికీ కంపాటబిలిటీ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. సో దాన్ని అడ్రస్ చేయాల్సి వచ్చింది. అలాగే 2017లో దీన్ని చేసినప్పుడు మనది ఫెడరల్ సిస్టమ్ కాబట్టి అందరికీ ఆమోదయోగ్యమైన ఒక ట్యాక్స్ రేట్ తీసుకురావడం అనేది చాలా కష్టమైంది. యాక్చువల్గా ఏంటి, ఒకే ట్యాక్స్ రేట్ ఉంటే బాగుంటది కదా, అది 10 అయినా 15 అయినా ఒకే రకమైన ట్యాక్స్ రేట్ ఉంటే బాగుంటది కదా. ఇప్పుడు 156 దేశాల్లో జిఎస్టి, అప్రాక్సిమేట్లీ 156 కంట్రీస్ లో జిఎస్టి రన్ అవుతుంది. సో అక్కడ కొన్ని కంట్రీస్ లో 1 స్లాబ్ ఉంది, కొన్ని కంట్రీస్ లో 2 స్లాబ్స్ ఉంది. ఇలాగా రకరకాల ఈ సింప్లిఫికేషన్ అనేది ఉంది. కానీ మన దగ్గర కోర్ అంటే మేజర్ ట్యాక్స్ రేట్సే 5 ఉన్నాయి 2017లో. అది 0, 5, 12, 18 and 28. ఇవి కాకుండా ఓవర్ అండ్ అబౌవ్ సెస్ ఉండేది. ఓకే, అది కాకుండా మళ్ళా గోల్డ్ లాంటి ప్రీషియస్ మెటల్స్ మీద 3% ఉంది. ఇంకా కొన్ని స్పెసిఫిక్ దానిలో మళ్ళా 1.5. ఇలా దేర్ ఆర్ మైనర్ స్లాబ్స్ అండ్ దేర్ ఆర్ మేజర్ స్లాబ్స్, ఓవర్ అండ్ అబౌవ్ కంపెన్సేషన్ సెస్. ఈ కంపెన్సేషన్ ఎలా వచ్చిందంటే 2017లో ఎప్పుడైతే జిఎస్టీని రోల్ అవుట్ చేయాలన్నప్పుడు రాష్ట్రాలన్నీ ఒక ప్రొటెస్ట్ చేసినాయి. ఈ జిఎస్టీ చట్టం వల్ల రాష్ట్రాల ఆదాయం తగ్గుతుంది కదా అన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏమందంటే 5 ఏళ్ళు మేము కంపెన్సేషన్ ఇస్తాము అంది. అంటే సపోజ్ ఆంధ్రప్రదేశ్ క్రైటీరియాని తీసుకుంటే 2017 రోల్ అవుట్ చేసే టయానికి మనకి 14% గ్రోత్ లో ఉన్నాం. అంటే అంతకు ముందున్న ఇయర్ తో పోల్చుకుంటే మనకి 14% గ్రోత్ ఉంది. కాబట్టి దాన్ని బేస్ ఇయర్ గా కన్సిడర్ చేసి ఈ 14% ఎప్పుడైనా మనం దానికన్నా తక్కువ ఉంటే ఆ కంపెన్సేషన్, సపోజ్ ఇప్పుడు ఈ ఇయర్ 10% ఉందనుకోండి, ఆ 4%ని సెంట్రల్ గవర్నమెంట్ మనకి కంపెన్సేట్ చేసేది. అది ఎప్పుడు దాకా, అది 2022 వరకు.
సో 2022లో ఏమేమి జరిగినాయి? కోవిడ్ తర్వాత బిహేవియరల్ చేంజెస్ పెరిగినాయి. ఎందుకంటే స్పెండింగ్ ఎక్స్‌పెండిచర్ తగ్గిపోయింది. అంటే జనాలు కొంచెం ఆచితూచి ఖర్చు పెట్టడం నేర్చుకున్నారు. అలాగే హెల్త్ రిలేటెడ్, అదర్ రిలేటెడ్ వాటి మీద ఫోకస్ పెరిగింది. రెండోది కంపెన్సేషన్, ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ 5 ఇయర్స్ కంపెన్సేషన్ ఇస్తామన్నారో అది ఎండ్ అయిపోయింది. ఆ తర్వాత దేర్ ఆర్ సో మెనీ టెక్నికల్ గ్లిచెస్ అని ఎందుకు చెప్తామంటే జిఎస్టి అనేది ఈజ్ ఎ డిజిటల్ చైల్డ్ అని ఎందుకు చెప్పాలంటే రిజిస్ట్రేషన్ నుంచి అన్ని ఇష్యూస్, ఇన్వాయిస్ జనరేట్ చేయడం నుంచి ప్రతిదీ కూడా డిజిటల్ ప్లాట్ఫామ్ మీదే జరుగుతుంది. నో మాన్యువల్ వర్క్. ఏదో మాన్యువల్ గా పేపర్ ఇవ్వడము, బిల్ ఇవ్వడం ఇట్లా ఏమీ లేదు. సో ఎవ్రీథింగ్ డన్ ఆన్ ఏ డిజిటల్ ప్లాట్ఫామ్. సో ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ జరుగుతుంది కాబట్టి అక్కడ కూడా కొన్ని ఇష్యూస్ వచ్చినాయి. సో సపోజ్ హైదరాబాద్, రాజమండ్రి ఇట్లాంటి టౌన్స్ లో కంప్యూటర్స్ అక్కడ అకౌంటెంట్స్ కానీ వీళ్ళంతా అవైలబుల్ ఉంటారు. వైఫై, ఇంటర్నెట్ స్పీడ్ ఉంటుంది కాబట్టి డిజిటల్ కాంప్లయన్స్ అనేది ఈజీ. వేరే టైర్ 2, టైర్ సిటీస్ లో, టైర్ 3 సిటీస్ లైక్ చిన్న చిన్న టౌన్స్ వాటిల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాలిఫైడ్ అకౌంటెంట్స్ ఉండరు. అక్కడ ఇంటర్నెట్, అదర్ ఇష్యూస్, కాంప్లయన్స్ బర్డన్ కూడా కష్టం. ఇలాంటి ఇష్యూస్ కూడా అక్కడ అయినాయి. బట్ అనదర్ బిహేవియరల్ చేంజ్ కోవిడ్ తర్వాత జరిగింది ఏంటంటే డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పెరిగినాయి. మీరు చూసే ఉంటారు. ఆల్మోస్ట్ అన్ని చిన్న చిన్న బజ్జీల షాపుల నుంచి ప్రతి చోట మీరు క్యూఆర్ కోడ్, ఫోన్ పే ఇట్లాంటివి చూస్తారు. సో పీపుల్ కి ఇది ఈ డిజిటల్ ఈ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్, ఎకనామిక్ ట్రాన్సాక్షన్స్ చాలా బాగా పెరిగిపోయినాయి. అలాగే ఇంకొక ఆస్పెక్ట్ ఏం చూస్తారు, ఈ కామర్స్ అంటే మీరు అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇలాంటివన్నీ, జొమాటో ఇలాంటి అన్ని ఈ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ కూడా ఎక్కువ అయిపోయినాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇప్పటి వరకు మీకు చెప్పిందంతా లిస్ట్ అవుట్ చేస్తే 2017లో జిఎస్టి వచ్చింది. ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ రిఫార్మ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంత పెద్ద నేషన్ కి. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ రిఫార్మ్. అండ్ బికాస్ ద సీమ్లెస్ దీని మొత్తం జిఎస్టికి వాట్ ఈస్ ద సోల్ అంటే ఆత్మ ఏంటి ఏమైనా చెప్పుకోవాలంటే అది ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ గురించి మీకు కొంత అవగాహన ఉంటుంది. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటే ఏంటంటే ఎర్లియర్ అన్ని ట్యాక్స్లు ఉన్నప్పుడు పన్ను మీద పన్ను పడేది. సపోజ్ ఎక్సైజ్ ట్యాక్స్ లెవీడ్ బై అట్ ద టైమ్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఎక్సైజ్ ట్యాక్స్ సెంట్రల్ గవర్నమెంట్ వసూలు చేస్తే ఆ వాల్యూ వేయాల్సింది. కానీ అంతకుముందు 2017కు ముందు ఏముండేది, పన్ను మీద పన్ను పడుతూ ఉండేది. సో దాన్ని తగ్గించి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది తీసుకోవాలి. ఈ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అంటారు. అది ఎలాగంటే మీకు జిఎస్టిలో అంతకుముందు వ్యాట్లో కూడా ఏంటంటే సపోజ్ నేను ఒక ప్రోడక్ట్ ఢిల్లీలో కొన్నాను 100 రూపాయలకి, అది మహారాష్ట్ర వచ్చినప్పుడు 110 రూపాయలు అయింది. సో నేను ఢిల్లీలో కొన్నప్పుడు 100 రూపాయల మీద ట్యాక్స్ కడతాను. మహారాష్ట్రకు వచ్చినప్పుడు ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులు అన్ని కలుపుకుంటే 110 రూపాయలు అయింది. సో నేను అప్పుడు ఏం చేస్తాను, ఆ 100 రూపాయలది ఇన్పుట్ ట్యాక్స్ అనేది క్లెయిమ్ చేస్తాను. ఓన్లీ 10 రూపీస్ ఏదైతే ఉందో దాని మీద మాత్రమే ట్యాక్స్ కడతాను. సపోజ్ మళ్ళీ మహారాష్ట్ర నుంచి అది ఆంధ్రప్రదేశ్ వచ్చింది. ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పుడు 120 రూపాయలు అయింది. అప్పుడు ఆల్రెడీ నాకు 110 రూపాయల మీద ఆల్రెడీ నేను మనకు అమ్మిన వాడు కట్టేసి ఉంటాడు కాబట్టి మనము కొనుక్కునేటప్పుడు ఆ మొత్తం 120 రూపాయల మీద ట్యాక్స్ కట్టి మిగతా అది మనం ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కింద రీఫండ్ తీసుకుంటాం. సో ఇది నిరంతరాయంగా జరిగే ప్రక్రియ. దీన్ని ఇంతకు ముందు మనం ఇందాక అనుకున్నట్టు స్టేట్ బ్యారియర్స్ వీటి వల్ల ఈ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనే ఫ్లో చైన్ ఎక్కడికక్కడ ఆగిపోయేది. ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రం మాత్రమే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకోవడానికి అవకాశం ఉండేది. వేరే రాష్ట్రంలోంచి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకోవడం అనేది ఆల్మోస్ట్ అసాధ్యంగా ఉండేది. ఇప్పుడు జిఎస్టి వచ్చిన తర్వాత 1 నేషన్ 1 ట్యాక్స్ 1 మార్కెట్ అన్న తర్వాత మీరు ఏ రాష్ట్రంలో కొన్నా కూడా మీకు ఆ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనే చైన్ ఫాలో అవుతూ ఉంటుంది. దిస్ ఈస్ ద అంటే సోల్ ఆఫ్ ద జిఎస్టి. పన్ను మీద పన్ను పడకుండా ఏదైతే వాల్యూ ఎడిషన్ మీద మాత్రమే ట్యాక్స్ కట్టుకుంటూ ఈ సీమ్లెస్ ఫ్లో ఆఫ్ ద ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఇవ్వాలి, స్టేట్ బ్యారియర్స్ ని తొలగించాలని ఇంత పెద్ద ఆబ్జెక్టివ్ తో దీన్ని తయారు చేశారు. బట్ ఇవన్నీ అనుకున్నాం మనం, డిజిటల్ ఇండియా అయిపోయింది, ఈ కామర్స్ పెరిగిపోయింది, ప్రజల బిహేవియరల్లో
మార్పు వచ్చింది, హెల్త్ కాన్షియస్నెస్ పెరిగింది, అదర్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ యాక్టివిటీ అంతా పెరిగింది, అంతా బాగుంది. బట్ ఇంత ఇంత బాగున్న జిఎస్టిని జిఎస్టి 2.0 అనేది మనం ఎందుకు ఆలోచన చేయాలంటే ఇన్ని విషయాలు ఉన్నాయి అందులో. సో ఇది ఒక ఆస్పెక్ట్ అనుకోండి. ఇప్పుడు రెండో ఆస్పెక్ట్ చెప్తాను. ఇది నేషనల్ వైడ్ ఉన్న ఒక ఆస్పెక్ట్. సో మనకి మీరు గ్రోత్ ఇంజిన్ పరంగా చాలా చూసుంటారు. సో ఇండియా మీరు ఎవరైనా మీరు యాజ్ ఏ కామర్స్ స్టూడెంట్స్ కానీ జనరల్ స్టూడెంట్స్ కానీ మీరు జనరల్ అవగాహనతో కొన్ని వింటూ ఉంటారు. మన అమెరికా అధ్యక్షులు ట్రంప్ గారు ఆయన ట్యాక్స్ రేట్స్ పెంచగానే, ఇప్పుడు మనం ఎట్లయితే ట్యాక్స్ రేట్స్ తగ్గించుకున్నామో ట్యాక్స్ రేట్లు పెంచారని మన భారతదేశంలో ఎక్కువ సెక్టార్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి. ఎందుకు ఎఫెక్ట్ అవుతున్నాయి? మనం వీఆర్ డిపెండెంట్ ఆన్ సమ్ కంట్రీస్. మన ఎక్స్పోర్ట్స్ మనవన్నీ కూడా వీఆర్ డిపెండెంట్ ఆన్ అదర్ స్టేట్స్, అంటే అదర్ కంట్రీస్. సో అమెరికా వాళ్ళు ఏదైనా ఒక రిఫార్మ్ అంటే దే ఆర్ డూయింగ్ దేర్ ఓన్ రిఫార్మ్స్. మనం ఎలాగైతే జిఎస్టీలో రిఫార్మ్స్ క్రియేట్ చేస్తున్నామో వాళ్ళ కంట్రీ వెల్ఫేర్ గురించి, వాళ్ళ కంట్రీ గ్రోత్ గురించి వాళ్ళ డెసిషన్స్ వాళ్ళు తీసుకుంటున్నారు. వాళ్ళ దేశంలో వాళ్ళు తీసుకునే డెసిషన్స్ కి మనం ఎందుకు భయపడుతున్నాం, మనం ఎందుకు బాధపడుతున్నాం అంటే దట్ ఈస్ వాట్ మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్, అలాగే స్వదేశీ, బీ వోకల్ ఫర్ లోకల్, ఇలాంటి మిషన్స్ అన్ని, నేషనల్ మిషన్స్ అన్ని ఉన్నాయి. దీనిలో సెల్ఫ్ రిలయన్స్ అనే దాన్ని ఆత్మనిర్భర్ భారత్ అంటారు. అంటే స్వయం స్వాలంబన, అంటే సెల్ఫ్ రిలయన్స్, అంటే మనము మన కాళ్ళ మీద, మన స్వశక్తి మీద ఉండాలి. అంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు వేరే ఇప్పుడు అమెరికా తీసుకున్న, మీకు ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ ఎగ్జాంపుల్ అది. సో మన ఎక్స్పోర్ట్స్ మీద, ఇంపోర్ట్స్ మీద అమెరికా మీద డిపెండ్ అయ్యాం కాబట్టి అదొక మార్కెట్, మనం వీఆర్ ఎక్స్పోర్టింగ్ దెమ్. సో అక్కడ టారిఫ్ పెంచగానే మన ఇక్కడ ఇండస్ట్రీ దెబ్బతింటుందని మనం బాధపడుతున్నాం. సో ఇటువంటివన్నిటిని న్యూట్రలైజ్ చేయాలంటే మన ఇండియా కూడా ఆ సెల్ఫ్ రిలయన్స్, అంటే స్వయం సమృద్ధి సాధించి ఉండాలి. స్వయం సమృద్ధి సాధించాలంటే ఏం చేయాలి? మన లోకల్ ఎంఎస్ఎంఈస్, మన లోకల్ ప్రోడక్ట్స్, వీటన్నిటికీ కూడా గ్లోబల్లో మార్కెట్ ఉండాలి. ఎలా ఉండాలి? ఇప్పుడు మీరు చిన్నప్పటి నుంచి చాలా ప్రొడక్ట్స్ అమెరికాలో, ఇప్పుడు మనం ఏదో అమెరికన్ బ్రాండ్స్ మీద ఒక రకమైన అభిప్రాయం ఉంది, అవి మంచివనే అభిప్రాయం ఉంది. కానీ మనకన్నా ముందు జనరేషన్, మనకన్నా పెద్దవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు మన బ్రాండింగ్ ఎలా ఉండేది? ఉప్పాడ చీరలని, ధర్మవరం చీరలని కానీ, కొండపల్లి బొమ్మలని కానీ, ఇలాగా చాలా ఇండియన్ ప్రోడక్ట్స్ ఉండేవి. ఈ ఇండియన్ ప్రోడక్ట్స్ అన్నిటిని కూడా మనం సరైన రీతిలో మార్కెటింగ్ చేసుకోలేకపోతున్నాం. సో మనము ఈ వీటన్నిటిని, మీకు తెలుసు కదా, కార్పెట్ ఇండస్ట్రీ ఉంది, అది యూపీలో మేజర్ ఇండస్ట్రీ. 90% ఆఫ్ దేర్ కార్పెట్స్ ఆర్ ఎక్స్పోర్టెడ్ టు యుఎస్. సో ఎప్పుడైతే టారిఫ్ పెంచారో అక్కడ ఏమవుతుంది? ఆ పర్టికులర్ ఇండస్ట్రీ అది అసలే లేబర్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీ, ఎందుకంటే ఎక్కువ మంది దానిలో ఎంప్లాయ్మెంట్, వాళ్ళందరూ ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లము. సపోజ్ మనం ఇక్కడ ఈ కోనసీమ, ఇక్కడ ఈస్ట్ గోదావరి జిల్లాలంటే ఈ ఆక్వాకల్చర్ మీద టారిఫ్స్ పెరిగినాయి అంటే అక్కడ ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం వస్తుంది, అక్కడ రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. వీటన్నిటిని, ఈ ఆటుపోటులన్నిటిని తట్టుకోవాలంటే మన లోకల్ ఇండస్ట్రీస్ ని వాటిని బ్రాండింగ్ చేయడము, వాటికి ఇంటర్నేషనల్ గా ఒక రిప్యుటేషన్ క్రియేట్ చేయడము, ఇవన్నీ కూడా గవర్నమెంట్ బాధ్యతలు, మన బాధ్యతలు కూడా. సో ఈ బీ వోకల్ ఫర్ లోకల్ అంటే లోకల్ గా దొరికే ప్రోడక్ట్స్ కి మనము వాటిని ప్రమోట్ చేసేలాగా చేయాలి, వాటి క్వాలిటీ పెంచాలి, వాటికి సంబంధించిన ఎంఎస్ఎంఈ యూనిట్స్ కూడా పెరగాలి అనేది కూడా గవర్నమెంట్ ముఖ్య ఉద్దేశం. అలాగే మేక్ ఇన్ ఇండియా అనే ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అది భారతదేశాన్ని గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ లాగా చేయాలని. ఇప్పుడు మీకు తెలుసు కదా, చైనా ఉంది. చైనా ఒక 60-70 years బ్యాక్ మనకన్నా చాలా ఎకనామిక్ పరంగా డౌన్ లో ఉండేది. బట్ ఈ 70 ఏళ్లలో దే ఆర్ బికమ్ లైక్ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ఫర్ ద వరల్డ్. ప్రపంచానికి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్. మీరు చూసే ఉంటారు, ఏ వస్తువైనా చైనా వాళ్ళు తయారు చేస్తారు అని. ఎందుకంటే దే డెవలప్డ్ లైక్ దట్, దే ప్రమోటెడ్ దేర్, ప్రతిదీ అమెరికాలో తయారు చేసిన, ఇండియాలో తయారు చేసిన, మీరు చూస్తూ ఉంటారు మేడ్ ఇన్ చైనా అని. సో ఇట్ ఈస్ బికమింగ్ లైక్ హబ్, గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్. ఈవెన్ మన ఇండియా కూడా వాంట్ టు బి లైక్ దట్. ఇప్పటికే మన దగ్గర శాంసంగ్, యాపిల్ ఇలాంటి ఇంటర్నేషనల్ కంపెనీస్ అన్ని కూడా
మన దగ్గర ఇండియాలో వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అన్ని చూస్తున్నారు. మీరు కియా యూనిట్ కానీ ఇలాంటివన్నీ మన చుట్టుపక్కల మీరు చూస్తే చాలా యూనిట్స్ దే ఆర్ స్టార్టెడ్ ప్లాంట్స్, మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ ఇన్ ఇండియా. సో అటువంటి వాటికి సపోర్ట్ చేయడానికి కూడా మనము జిఎస్టిలో ఈ ట్యాక్స్ రేట్స్ తగ్గించడం కానీ, అదర్ ఇన్పుట్స్ క్రెడిట్స్ తీసుకోవడంలో కానీ, తర్వాత ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కానీ ఇవన్నిటిని కూడా మనం అడ్రస్ చేయాల్సి ఉంది. ఈ మొత్తంగా అంటే మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్, అలాగే స్వదేశీ, బీ వోకల్ ఫర్ లోకల్, ఇలాంటివన్నీ డిజిటల్ ఇండియా, ఇలాంటి ప్యారలల్ గా నడిచే మిషన్స్ అన్నిటికి కూడా ఈ జిఎస్టి 2.0 అనేది ఒక గ్రోత్ ఇంజన్. జిఎస్టి 2.0ని ఎలాగైతే మనం రిఫార్మ్ చేయగలమో ఈ రిఫార్మ్స్ వీటన్నిటి మీద ప్రభావితం చేస్తుంది. వీటన్నిటి మీద ప్రభావితం చేయాల్సిన ఆవశ్యకతను గుర్తించిన తర్వాతనే 2027 తర్వాత జరిగిన పరిణామాలు, అంటే నేను ఇందాక మీకు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు కోవిడ్ రిలేటెడ్ ఇష్యూస్ తర్వాత ఎకనామికల్ బిహేవియర్ కానీ, డిజిటల్ ఇండియా ప్రమోషన్, ఈ కామర్స్ లాంటి కొత్త బిజినెస్ రావడము, ఇలాంటి అన్నిటినీ ఒక సమగ్రంగా 2.0లో ముఖ్యంగా జరిగిన రిఫార్మ్ ఏంటంటే పేద మధ్య తరగతి వర్గాల వారిని టార్గెట్ చేసుకొని ఇచ్చారు. ముఖ్యంగా అగ్రికల్చర్, విద్య, వైద్యము, అలాగే రియల్ ఎస్టేట్, ఎంఎస్ఎంఈ యూనిట్స్, ఇలాంటి వాటన్నిటికీ ఈచ్ ఆస్పెక్ట్ ని చాలా కేర్ఫుల్ గా స్టడీ చేశారు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, 2017లో జిఎస్టి వచ్చిన తర్వాత సపోజ్ మీకు బాగా తెలిసిన ఐటమ్ గురించి ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. దానిలో సపోజ్ మీరు బిస్కెట్ కొన్నారనుకోండి, బిస్కెట్ మీద ట్యాక్స్ రేట్ 5% ఉండేది. అదే మీరు చాక్లెట్ కోటెడ్ బిస్కెట్ కొన్నారనుకోండి 12% ఉండేది. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్? ఈ చిన్న విషయం మనకు తెలిసి ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఏం చేశారు, బిస్కెట్ కోటెడ్ వీటన్నిటిని కూడా మళ్ళా లో స్లాబ్ లోనే 5% స్లాబ్ లోనే పెట్టారు. సో ఇలాంటి చిన్న చిన్న ఎనమలైజ్ కరెక్ట్ చేశారు. అలాగే రియల్ ఎస్టేట్ ఉందనుకోండి, రియల్ ఎస్టేట్ లో మెయిన్ ప్రాబ్లం ఏముంది, సిమెంట్ 28% లో ఉండేది. సో ఈ 28% ని 18% పెట్టారు. దాంతో పాటు ఇంకా అదర్ వాళ్ళకి సంబంధించిన అన్ని గూడ్స్ ని కూడా స్ట్రీమ్ లైన్ చేసి 18 స్లాబ్ లోకి తీసుకురావడం వల్ల దాని మీద మనకి బెనిఫిట్ అనేది, అంటే ఆ ఇండస్ట్రీ కూడా, అంటే మనకి తెలుసు కదా ఇల్లు ఇలాంటివన్నీ కూడా ప్రైమరీ నీడ్స్ అని, వీటన్నిటిని అందుబాటులో తేవడానికి అలాంటిది వాడారు. అలాగే అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ అన్నిటి మీద మెజారిటీ 0 కానీ 5%కి తీసుకొచ్చారు. ఈవెన్ డ్రోన్స్ అని ఉన్నాయనుకోండి, ఈవెన్ ఇంతకుముందు అగ్రికల్చర్ డ్రోన్స్ అంటే 12% అని, రకరకాల డ్రోన్స్ వాటి యూసేజ్ ని బట్టి డిఫరెంట్ 0 నుంచి 5%, 12%, 18% అని ఇలాంటి రకరకాల స్లాబ్స్ లో డ్రోన్స్ ఉండేది. బట్ ఏం చేశారు, దీనిలో మొత్తం ఎనీ టైప్ ఆఫ్ డ్రోన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇట్స్ యూసేజ్ వాటిని 5% లో పెట్టారు. సో దానివల్ల డ్రోన్ యూసేజ్ కూడా మన మిగతా అన్ని రంగాల్లో వాడకానికి ఉపయోగపడుతుంది. అలాగే మెడికల్ ఫీల్డ్ చూసారనుకోండి, మెడికల్ ఫీల్డ్ లో ఇన్సూరెన్స్ ఇండివిజువల్ ఇన్సూరెన్స్ 0 చేశారు. సో అలాగే గ్రూప్ ఇన్సూరెన్స్ అది అదర్ స్లాబ్ లో ఉంది. సో ఇండివిజువల్ ఇన్సూరెన్స్ 0 పెట్టడం వల్ల హెల్త్ కాన్షియస్ మీద ఏదైతే ఉందో అది పెరుగుతుంది, దాని యొక్క యూసేజ్ కూడా పెరుగుతుంది. అలాగే ఒక 33 రకాల లైఫ్ సేవింగ్ డ్రగ్స్ ని 0 చేశారు. అలాగే మీకు తెలుసు ఈ క్యాన్సర్ ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు కామన్ మ్యాన్ డిసీజ్. ఒకప్పుడు క్యాన్సర్ అంటే ఎవరికో వచ్చింది అనుకునే వాళ్ళము, బికాజ్ మనం ఇప్పుడున్న మన లైఫ్ స్టైల్, ఈ ప్లాస్టిక్ యూసేజ్ కానీ, పెస్టిసైడ్స్ యూసేజ్, అదర్ వీటన్నిటి వల్ల చాలా హెల్త్ ఇష్యూస్ వల్ల కూడా క్యాన్సర్ బికమ్ ది కామన్ మ్యాన్ డిసీజ్ లాగా తయారైంది. సో దానికి సంబంధించిన డ్రగ్స్ ని కూడా రేషనలైజ్ చేసేసి తక్కువ రేట్ స్లాబ్ లో వాటిని పెట్టారు. ఓకే, సరే, ఇవన్నీ మనం ఇంతవరకు మాట్లాడుకుంటూ వచ్చాం. ఓకే, జిఎస్టి 2.0 ఆవశ్యకత తెలుసుకున్నాము, జిఎస్టి ఎందుకు వచ్చిందో కూడా తెలుసుకున్నాము. ఆ తర్వాత ఈ జిఎస్టి 2.0 రిఫార్మ్స్ యొక్క పరిధి కూడా తెలుసుకున్నాం. అది ఓన్లీ రేట్ తగ్గించారు అని అనడమే కాకుండా దీనితో పాటు రకరకాల ఉపయోగాలన్నిటినీ కూడా మనం ఇప్పుడు తెలుసుకున్నాం. అయితే మీకు ఒక చిన్న విషయం చెప్తాను. ఇప్పుడు సపోజ్ యాజ్ మా డిపార్ట్మెంట్ పరంగా ఈ రిఫార్మ్స్ వల్ల
ఒక ఇయర్ మొత్తం స్టడీ చేసినప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే ఒక 8,000 crores గవర్నమెంట్ ఈ ట్యాక్స్ రూపంలో నష్టపోతుంది. ఓకే, అంతే కదా. మీరంతా చెప్తున్నారు, అందరూ వింటూ ఉన్నారు, ట్యాక్స్ రేట్లు అన్నిటి మీద తగ్గించారు అని చెప్పినప్పుడు ఈ తగ్గింపు వల్ల గవర్నమెంట్ ఆదాయం తగ్గిపోతుంది కదా. 8,000 కోట్ల రూపాయలు నష్టపోతాము మన ఆంధ్రప్రదేశ్ అని ఒక అంచనా. సో ఈ 8,000 కోట్లు నష్టపోతే ఇప్పుడు ఏదైతే స్టేట్ గవర్నమెంట్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాయో అవి సఫర్ అవుతాయి కదా. ఇప్పుడు మనం తగ్గినాయి అని అనుకుంటున్నాం, బట్ యాజ్ ఏ స్టూడెంట్స్ కానీ, యాజ్ ఏ డిపార్ట్మెంట్ కానీ, యాజ్ ఏ గవర్నమెంట్ కానీ 8,000 crores ని ఎలాగా మనం పూలప్ చేయాలి? మీకు ఎవరికైనా ఐడియా ఉంటే కూడా యూ కెన్ రెస్పాండ్. సో మనం నష్టపోతున్నామంటే మరి హౌ టు ఫిల్ దట్ గ్యాప్? సో దీనికి ఒక మీరంతా కామర్స్ స్టూడెంట్స్ ఎలాగైతే మీరు ఇప్పటికి ఆన్సర్ గెస్ట్ చేసే ఉంటారు. సో హౌఎవర్ ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్. సపోజ్ గవర్నమెంట్ ట్యాక్స్ ని ఏ విధంగా యూస్ చేస్తుంది అంటే, ఒక యూసేజ్ గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ రన్ అవడానికి ట్యాక్సెసే మెయిన్ కారణం. ఎందుకంటే మనం వాడే రోడ్లు కానీ, డిఫెన్స్ కానీ, మనకుండే ఆల్ పబ్లిక్ యూటిలిటీస్ అన్ని కూడా ట్యాక్సేషన్ ద్వారానే గవర్నమెంట్ ఫెసిలిటేట్ చేస్తూ ఉంటది. కానీ ఇప్పుడు ఇలా తగ్గింది కదా, దాంతో పాటు ట్యాక్స్ ఈజ్ ఎ రెగ్యులేటరీ మెకానిజం. ఎలాగా? సపోజ్ ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉంది అనుకోండి. ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉన్నప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది? ట్యాక్స్ రేట్స్ పెంచుతుంది. ట్యాక్స్ రేట్స్ పెంచడం వల్ల ఏమవుతుంది? ఒక వస్తువు దాని రేటు పెరిగే కొద్దీ దాని ట్యాక్స్ రేట్ కూడా పెంచినప్పుడు దాని కన్జంప్షన్ తగ్గుతుంది. అంటే దాని డిమాండ్, దాని కన్జంప్షన్ తగ్గుతుంది. అలాగే సేమ్ టైము ద్రవ్యోల్బణం తక్కువగా ఉందనుకోండి, ట్యాక్స్ రేట్ కూడా తగ్గిస్తే ఏమవుతుంది? దాని కన్జంప్షన్, దాని వినిమయం పెరుగుతుంది. సో ఈ బేసిక్ ప్రిన్సిపల్ ఏదైతే ఉందో దీన్ని ఆధారంగా చేసుకుని ఇప్పుడు ట్యాక్స్ రేట్స్ తగ్గించారు. అంటే కన్జంప్షన్ పెంచడం కోసం ఇప్పుడు ఈ రిఫార్మ్స్ అనేది ఉపయోగపడుతుంది. సపోజ్ మనము ఒక కార్ అనేది ఇంతకు ముందు 28% లో ఉంది, ఇప్పుడు 18% లోకి వచ్చింది. సంబడి ప్లీజ్ మ్యూట్ అండి. సపోజ్ మీరు ఒక 12 lakhs రూపీ కారు కొనడానికి వెళ్ళారు. ఇప్పుడున్న రేట్లో మీరు తగ్గింపు అవన్నీ చూస్తే మీరు ఆల్రెడీ న్యూస్ పేపర్స్ అవన్నీ ప్రముఖంగా చూసుంటారు. దానిలో కార్లు, ఈ టీవీలు ఇవన్నీ కూడా 18% లో వచ్చినాయి కాబట్టి దాని యూసేజ్ పెరుగుతుంది. సపోజ్ నేను ఒక 12 lakhs రూపీస్ కార్ కొనడానికి వెళ్ళాను, అది మీకు 10 అంటే ఇప్పుడైతే 1 lakh నుంచి ఒక 2 lakhs మధ్యలో మీకు బెనిఫిట్ వస్తుంది. కారు మోడల్ బట్టి లేదా కారు ప్రైస్ని బట్టి మీకు 1 lakh నుంచి ఒక 2 lakhs వరకు మధ్య బెనిఫిట్ వస్తుంది. సో ఈ బెనిఫిట్ వచ్చేటప్పుడు మీరు కొన్నారు, మీరు పోయినప్పుడు 1.5 lakh మీకు తగ్గింది అనుకుందాం ఒక కారు. మీరేం చేస్తారు? ఆ 1.5 lakh ఏదైతే మీరు మిగిలిందో ఆ మిగిలిన దానికి యూ టెన్ టు బై సంథింగ్. అంటే మీరు ఇప్పుడు ఫ్యామిలీ కారు కొనడానికి వెళ్ళారు, అక్కడ 1.5 lakh మిగిలింది అనుకోండి. మీరేం చేస్తారు? ఆ 1.5 lakh తో ఇంకొక బైకో లేకుంటే ఇతర వస్తువులో కొనడానికి ట్రై చేస్తారు. దట్ ఈస్ ద హ్యూమన్ బిహేవియర్. సో ఏమన్నారు? డిస్పోజబుల్ ఇన్కమ్ అంటారు దాన్ని. మన చేతిలో డబ్బులు ఉండే కొద్దీ వీ ట్రై టు స్పెండ్. దట్ ఈస్ ద నేచర్ అనమాట. సో దాన్ని బేస్ చేసుకొని, దాన్ని ఆధారంగా చేసుకొని వినిమయ శక్తి అంటారు. అంటే మనము దీన్ని డిస్పోజబుల్ ఇన్కమ్ అంటారు. మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు మనం వాటిని ఖర్చు పెట్టడానికి ట్రై చేస్తాం. కాబట్టి ఈ రేటు తగ్గింపు అనేది మీకు కన్జంప్షన్ పెంచుతుంది అనేది తరతరాలుగా ప్రూవ్ చేసిన ఒక సూత్రం. సపోజ్ మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను, ఇంకొంచెం బాగా అర్థం అవడానికి ఈ కాన్సెప్ట్. సపోజ్ మీరు ఒక సిఎంఆర్ మాల్కి వెళ్ళారు, సిఎంఆర్ షాపింగ్ మాల్ అనుకోండి. మీరు వెళ్ళగానే వాడు 1000 రూపాయలకి 2 చీరలను లేకుంటే 50% తగ్గింపను ఏదో పెడతాడు. పెట్టగానే మీరు ఆ బ్యానర్ చూసే మీరు ఆ మాల్కో లేకుంటే ఆ షాప్కో వెళ్తారు. కానీ అక్కడ వాడు ఒక చిన్న టేబుల్ వేసేసి ఇవి మాత్రమే 1000 రూపాయలకి 2-3 చీరలు వచ్చేది, లేదా ఈ పర్టికులర్ అల్మరాలో ఉన్నాయి మాత్రమే ఆ 50% తగ్గింపు అంటాడు. అలా చెప్పడం వల్ల మీరు అందులోకి వెళ్ళి అవి నచ్చక వేరే కొంటారు. సో ఇది ఒక టెక్నిక్ అన్నమాట. అంటే మన ఖర్చు చేయడం అంటే కన్జంప్షన్ ని పెంచడానికి బిజినెస్ మ్యాన్ చేసే ఒక
ఇది ఒక టెక్నిక్. అలాంటి టెక్నిక్ ఇప్పుడు మనం గవర్నమెంట్ కూడా మనం రేట్లు తగ్గించింది అంటే మనలో ఉన్న ఈ డిస్పోజబుల్ ఇన్కమ్ అంటే మన కన్జంప్షన్ ని పెంచుతుంది. ఆ విధంగా మనము వస్తువు రేట్లు తగ్గించడం ద్వారా దాని వినియోగం పెంచుతున్నాం. సో ఆ విధంగా మనం ఏదైతే ఇందాక 8,000 crores ఏదో మనము ఎస్టిమేషన్ చేసినప్పటికీ బై లాంగ్ రన్ లో మాత్రం ఖచ్చితంగా దేర్ విల్ బి ఏ గ్రోత్. దేర్ విల్ బి ఏ గ్రోత్ ఇన్ ద ఎకానమీ. సో ఇప్పుడైతే మధ్య తరగతి వాళ్ళని టార్గెట్ చేసామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ ఇన్సూరెన్స్ 0 పెట్టడం వల్ల హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే వాళ్ళు పెరుగుతారు. అలాగే మిగతా అన్ని ఇప్పుడు కార్ల రేట్లు తగ్గించారు. 1500 cc కార్స్ మీద 18% ఉంది. హై ఎండ్ అంటే హయ్యర్ గూడ్స్ దాన్ని వేరే స్లాబ్ లో ఉంది. సో వాటిని ఏం చేస్తారు, మనము సామాన్యులు కూడా కారు కొనడానికి ట్రై చేస్తారు. అలాగే ఈ మోటార్ వెహికల్స్, బైక్స్ ఇలాంటి అన్నిటినీ కూడా పెరుగుతుంది. హెల్త్ రిలేటెడ్ కన్సంప్షన్ పెరుగుతుంది. ఓవరాల్ గా దేర్ విల్ బి ఎకనామిక్ బూస్ట్ అనేది ఇందులో ఉంటది. బట్ ఇప్పుడు మనము సూపర్ జిఎస్టి, సూపర్ సేవింగ్స్ అని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఒక క్యాంపెయిన్ రూపంలో దీన్ని ముందుకు తీసుకెళ్తుంది. సో దీనిలో మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే, సపోజ్ ఇందాక మీకు చెప్పాను 8,000 crores ఒక 1 year లో స్టేట్ గవర్నమెంట్ లాస్ అవుతున్నప్పుడు మా డిపార్ట్మెంట్ హానరబుల్ సీఎం గారికి ఈ విషయం అప్రైజ్ చేసినప్పుడు హానరబుల్ సీఎం గారు అన్నారు, సో ఈవెన్ దో గవర్నమెంట్ 8,000 crores నష్టపోయినా ఈ 8,000 crores అనేది ప్రజల వద్ద కామన్ మ్యాన్ కి దగ్గర ఉంటుంది కదా, హీఈస్ ద బెనిఫిషియరీ అవుట్ ఆఫ్ దిస్ రిఫార్మ్ అనే ఒక కాన్సెప్ట్ తీసుకొని ఈ క్యాంపెయిన్ ని లాంచ్ చేశారు. సో ఈ క్యాంపెయిన్ లాంచ్ చేయడంలో కూడా ఇంకొక మంచి ఉద్దేశం ఏంటంటే, ఇన్ఫార్మ్డ్ సిటిజన్ అంటే సిటిజన్ అవేర్నెస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఏ డెమోక్రాటిక్ కంట్రీ. మీకు తెలుసు కదా, ప్రజలు క్వశ్చన్ చేసినప్పుడు మాత్రమే దాని యొక్క ప్రయోజనం అనేది వాళ్ళు పొందగలుగుతారు. పర్టికులర్ గా డెమోక్రాటిక్ కంట్రీలో, మనలాంటి ప్రజాస్వామ్య దేశాల్లో సిటిజన్ అవేర్నెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సపోజ్ మనం ఒక చట్టం చేశాము, ఏదో రిఫార్మ్ చేశాము, పర్టికులర్ ఒక చిన్న వస్తువుని తీసుకొచ్చి 18% లోంచి 5% లో పెట్టాము, అది ఎవరికి తెలియదు, మీకు తెలియదు, మీరు వెళ్ళి షాప్ లో అడిగారు, వాడు 18 అని చెప్పాడు, మీకు తెలియనప్పుడు మీరు అదే తీసుకుంటారు. కానీ ఇలాంటి ప్రచారం చేసి, ప్రచారం ద్వారా మనం ఇలాగా వాళ్ళని మోటివేట్ చేసినప్పుడు ప్రజలే వాళ్ళు ఈ ఎంపవర్డ్ అయ్యి, ఇప్పుడు మేము గత 25వ తారీఖు నుంచి సెప్టెంబర్ 25 నుంచి ఒక క్యాంపెయిన్ మోడ్ లో ఇంటింటికి చెప్తున్నాం. మీకు ఆ ప్రోగ్రామ్స్ గురించి కూడా కొంత బ్రీఫ్ చేస్తాను. దీనిలో మెయిన్ ఈ గ్రామ సచివాలయం వాళ్ళు మన రాజమండ్రి డిస్టిక్ లో 6,49,000 ఇళ్ళు ఉంటే ఇంటింటికి కూడా ఈ యొక్క జిఎస్టి ఫలాల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అలాగే ఈ వారం మీకు తెలుసు, మొన్న మంగళవారం పూట 450 గవర్నమెంట్ స్కూల్స్ లో వివిధ రకాల జిఎస్టి క్లాసెస్ చెప్పారు. అలాగే ఈ మన వ్యాస పోటీలు, వ్యాస రచన పోటీలు, ఈ డ్రాయింగ్ పోటీలు ఇవన్నీ పెట్టారు. నిన్న మీకు ఆల్ జూనియర్ కాలేజెస్ లో ఎలక్యూషన్ అవి మీటింగ్స్ చేశారు. ఈ రోజు ఆల్ హాస్పిటల్స్, పిహెచ్సిస్, ఈవెన్ డయాగ్నోస్టిక్ సెంటర్స్, బికాస్ డయాగ్నోస్టిక్ సెంటర్ లో అన్ని 0. సో మీరు ఏదైనా ఎక్స్రే తీసుకోవాలన్నా దాని మీద జిఎస్టి లేదు. ఇలాగా రకరకాలుగా తగ్గించారు కాబట్టి వీటిని కూడా ఆ పర్టికులర్ సెక్టార్ మొత్తం, అంటే ఈ రోజు మీరు ఎక్కడైనా అబ్జర్వ్ చేస్తే ఆల్ మెడికల్ రిలేటెడ్ ఇష్యూస్ అన్నిటినీ ఈ రోజు గవర్నమెంట్ విస్తృతంగా ప్రచారం చేస్తుంది. రేపు ఎల్లుండి ఎలక్ట్రానిక్స్ గూడ్స్ సంబంధించిన ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేస్తున్నారు. అలాగే ప్రతి సెక్టార్ లో, అంటే ఇనిషియల్ గా మొన్న అగ్రికల్చర్ చేశారు, లాస్ట్ వీక్ అయితే అగ్రికల్చర్ చేసి ర్యాలీస్ ఇవన్నీ చేసి ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇలాగా ఒక్కొక్క రంగం, అంటే ఒక్కొక్క రంగం తీసుకొని వాటిలో ఉన్న బెనిఫిట్స్ ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉంటున్నారు. ఇదంతా ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ ఈజ్ ప్రొయాక్టివ్లీ, జనరల్ గా టాక్సేషన్ అనే దాని గురించి మనకి పెద్ద అవగాహన ఉండదు. సో ఒక అవగాహన కల్పించి మనము ఎంత ట్యాక్స్ కడుతున్నాము అనేది, మీరు ఎవరైనా జిఎస్టి ఇన్వాయిస్ కానీ చూస్తే మీకు చాలా జాగ్రత్తగా, మీకు చాలా బాగా ఉంటది. ఎలా ఉంటదంటే, పైన ప్రోడక్ట్ ఉంటే కింద సిజిఎస్టి ఎంత % కట్టారు, ఎస్జిఎస్టి ఎంత కట్టారు, ఒకవేళ ఇంటర్ స్టేట్ పర్చేజ్ అయితే ఐజిఎస్టి ఎంత కట్టారు అనేది చాలా క్లియర్ గా, ట్యాక్స్ రేట్ ఎంత, ఇప్పుడు 5% అన్నాం అనుకోండి, 2.5 విల్ కమ్ టు స్టేట్ గవర్నమెంట్ ఎస్జిఎస్టి, 2.5% విల్ గో టు సిజిఎస్టి సెంట్రల్ గవర్నమెంట్.
సో ఈ 5% అనే దాన్ని క్లియర్ గా బైఫర్కేట్ చేసి వాల్యూతో పాటు మీకు ఇస్తారు. అంటే అంటే సిటిజన్ ఈజ్ ఇన్ఫార్మ్డ్ అబౌట్ వాట్ ఈజ్ పేయింగ్. అతను ఎంత ట్యాక్స్ కడుతున్నాడు, ఏ ప్రోడక్ట్ మీద ఎంత కడుతున్నాడు అనేది ఉంది. అయితే ఈ ప్రోడక్ట్స్ గురించి, దీని ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకోవడానికి ఎలాగా అంటే, మీరందరికీ మెజారిటీ అందరూ సెల్ ఫోన్స్ వాడుతుంటారు కాబట్టి దేర్ ఆర్ సో మెనీ యాప్స్ అవైలబుల్. అండ్ ఈవెన్ గవర్నమెంట్ సైట్స్ లో కూడా మీకు పలానా ప్రోడక్ట్ ఏంటి అంటే దాని ట్యాక్స్ రేట్ ఈజీగా బ్రౌజ్ చేసుకొని బిఫోర్ పర్చేసింగ్ యూ కెన్ జస్ట్ చెక్ ఇట్ అవుట్. సో ఇప్పుడున్న డిజిటల్ మూమెంట్ లో పర్టికులర్ గా యంగ్ జనరేషన్ దే ఆర్ జస్ట్ డూయింగ్ కాబట్టి మీ అందరూ మీ ట్యాక్స్ రేట్స్ మీరు ఏదైనా వస్తువు కొన్నప్పుడు తీసుకోండి. నేను ఇంకొక అప్పీల్ చేసేది ఏంటంటే, ఈ జిఎస్టి 2.0 రిఫార్మ్స్ అనేవి ఒక స్ట్రాటజిక్ మూమెంట్స్ టు ప్రమోట్ యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్, అంటే యువ పారిశ్రామికవేత్తలను తయారు చేయాలనే ఒక గొప్ప లక్ష్యంతోనే ఇది చేశారు. మీకు తెలుసు కదా, భారతదేశం అనేది యంగ్ పీపుల్ తో నిండిపోయింది. అంటే యూత్, అంటే యంగెస్ట్ కంట్రీ అంటారు ప్రస్తుతం, బికాజ్ మన దగ్గర యూత్ పాపులేషన్ ఈజ్ హై. సో వాళ్ళని బిజినెస్ వైపు నడిపించడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. సో ఎలా అంటే, ఒకప్పుడు డిపార్ట్మెంట్స్, పర్టికులర్ గా మా డిపార్ట్మెంట్ లో బిజినెస్ చేయాలంటే దేర్ ఈస్ ఎ ప్రొసీజర్, లెంగ్తీ ప్రొసీజర్. నౌ ఇట్ ఈస్ ఆల్ స్ట్రీమ్ లైన్డ్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటారు. అంటే ఏంటంటే, సపోజ్ మీరు మా ఆఫీసులకి రానవసరం లేదు, మీరు డిజిటల్ గా ఒక రిజిస్ట్రేషన్ తీసుకోవాలి అనుకున్నారంటే మీరు పోర్టల్లోకి వెళ్ళి మీ ఆధార్ ఇవన్నీ రిక్వైర్డ్ డేటా అప్డేట్ చేస్తే మీకు 3 days లోపల రిజిస్ట్రేషన్ అనేది వస్తుంది. ఆ తర్వాత కూడా మీరు ఈ రిటర్న్స్ ఫైల్ చేయడము, తర్వాత ఏమైనా రీఫండ్ క్లెయిమ్ చేయడము, లేదా ఈవే బిల్స్ అప్లై చేయడము, అన్ని కూడా దెర్ ఇస్ నో టచ్ పాయింట్ విత్ ఆఫీసర్. సో మీరు ఎన్నాళ్ళైనా సరే ఎవేజన్ ఇలాంటివన్నీ చేయకుండా ప్రాపర్ గా బిజినెస్ చేస్తే యూ కెన్ సింప్లీ అవాయిడ్ ద ఆఫీసెస్ అండ్ యూ కెన్ కంప్లై ఆల్ ద రూల్స్. ప్రతి రూల్స్ ని ఆన్లైన్ లో డిజిటల్ ఫార్మాట్ లో మీరు చేయొచ్చు. నేను మీకు ఇందాక బిగినింగ్ లో చెప్పాను, అది జిఎస్టి ఈజ్ ఎ డిజిటల్ చైల్డ్ అని. సో దట్ ఈస్ ద క్రక్స్ ఆఫ్ ద ఇష్యూ, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. అంటే వ్యాపారాన్ని సరళీకరించడంలో డిజిటల్ రోల్ ని చాలా హైగా దీనిలో ఇండ్యూస్ చేశారు. మీకు ఏఐ టూల్స్ ని కూడా ఇందులో ఇంక్లూడ్ చేశారు. మీకు చేయాల్సిన, అంటే రిటర్న్స్ కానీ అన్నిటినీ కూడా ఆన్లైన్ లో చేస్తూ చాలా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది దీనిలో మీకు చేశారు. అయితే ఒకటేంటంటే, డిపార్ట్మెంట్ ఏం చేస్తుందంటే, మీకు ఒక చిన్న విషయం చెప్తాను. మీరు డిజిటల్ ఫుట్ ప్రింట్స్ అంటారు, ఏదైనా మీ యాక్టివిటీ మీరు డిజిటల్ గా, అంటే మీ ఫోన్ లో కానీ మీరు చేస్తున్నారంటే బ్యాక్ ఎండ్ లో ఒక చోట రికార్డ్ అవుతూ ఉంటుంది. సో దట్ ఈస్ కాల్డ్ డిజిటల్ ఫుట్ ప్రింట్స్. మీ యొక్క ఫుట్ ప్రింట్స్ అక్కడ ఉంటాయి, అవి చెరిగిపోవు. సో మీరు ఏదైనా డిజిటల్ ట్రాన్సాక్షన్ చేశారు అంటే రిగార్డింగ్ బిజినెస్, మాకు బిజినెస్ ఫ్రాడ్ అనలిటిక్స్ అని వస్తాయి. సో దేర్ ఈస్ ఎ రోబస్ట్ ఫ్రాడ్ అనలిటిక్స్ అనేవి రన్ అవుతూ ఉంటాయి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు అనుకోవచ్చు, సపోజ్ లెట్ us assume that you are a బిజినెస్ మ్యాన్. మీరు రాజమండ్రిలో ఉన్నారు, మీరు తిరుపతి నుంచి ఒక వస్తువు తెప్పిస్తున్నారు. సో మనము అన్అకౌంటెడ్ గా తెప్పిద్దాము అని అనుకున్నారు అనుకోండి, జస్ట్ యూ డోంట్ వాంట్ టు రికార్డ్ ఇన్ ద గవర్నమెంట్ రికార్డ్, తెద్దాం అనుకున్నాను. బట్ వీ కెన్ ఇక్కడ నేను ఈ ఆఫీస్ లో కూర్చొని ఆ లారీ తిరుపతిలో ఎప్పుడు బయలుదేరింది, ఎన్ని టోల్ గేట్స్ దాటింది, ఎక్కడ దాకా వచ్చింది అనేది కూడా నేను ట్రాక్ చేయగలను. సో అంత సోఫిస్టికేటెడ్ ట్రాకింగ్ మెకానిజమ్స్ ఆర్ అవైలబుల్ విత్ ద గవర్నమెంట్. దిస్ ఈస్ ఆల్ హ్యాపెన్ బికాస్ ఆఫ్ డిజిటల్ టెక్నాలజీ. సో ఈ డిజిటల్ టెక్నాలజీ గవర్నమెంట్ కి ఏ విధంగా ఉపయోగపడుతుందో బిజినెస్ మ్యాన్ కి కూడా అంతే ఉపయోగపడుతుంది. కాబట్టి యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్ మీలాంటి యువకులు ఈ పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి అనేది గవర్నమెంట్ ఉద్దేశం. ఈ గవర్నమెంట్ ఆబ్జెక్టివ్ అనుగుణంగా ఎంఎస్ఎంఈస్ సబ్సిడీలు ఇస్తున్నారు. ఈవెన్ మీరు చూసారంటే సోలార్ మీద ఆల్మోస్ట్ చాలా 90% సబ్సిడీ ఉంది. సపోజ్ డ్రిప్ ఇరిగేషన్ ఉందంటే 90% సబ్సిడీ మీకు డ్రిప్ ఇరిగేషన్ లో గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. ఈవెన్ సోలార్ ప్యానల్స్ కూడా ఇంటింటికి పెట్టుకోవడానికి, ఇవన్నీ కూడా ప్రమోటింగ్ ద యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్, యువ పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడానికి గవర్నమెంట్ చేస్తున్న ఒక ప్రయత్నం ఇది. సో ఇలాగా ఒక లార్జ్ పర్స్పెక్టివ్ లో ఆలోచించండి. జిఎస్టి ఈజ్ నాట్ లైక్ జస్ట్ మెరీ రేట్ రిడక్షన్. ఎస్, దేర్ ఈస్ ఏ వెరీ గ్రేట్ ఇనిషియేటివ్ బై టేకింగ్
rate reduction. But along with this rate reduction, there are so many other benefits. Suppose చిన్న MSMEలకి ఎలా సపోర్ట్ చేస్తుందంటే, సపోజ్ ఒక పర్సన్ 2.5 lakhs పర్ మంత్ ట్యాక్స్ కడుతున్నాడు అంటే అతనికి రిటర్న్స్ ఫైల్ చేయడంలో కూడా వెసులుబాటు కల్పిస్తుంది. ఇన్వాయిస్ మ్యాచింగ్ సిస్టమ్ అని ఒక సిస్టమ్ ఉంది. ఇంతకుముందు ఏముండేది, సపోజ్ జిఎస్టీలో 1 month లో రిటర్న్ కాంప్లైంట్స్ 3 రిటర్న్స్ ఫైల్ చేయాల్సి వచ్చేది, ఒక యాన్యువల్ రిటర్న్ కూడా ఫైల్ చేయాల్సి వచ్చేది. అదేంటి GSTR 1, GSTR 3B, అలా 2A అని ఇలా రిటర్న్స్ ఉండే. ఒకటి ఏంటంటే సెల్లర్ ఫైల్ చేసే రిటర్న్, దాన్ని మ్యాచ్ చేసుకుంటూ బయ్యర్ మ్యాచింగ్ చేసుకునే రిటర్న్, ఈ రెండు కన్సల్టేషన్ చేసుకున్న తర్వాత 3B అనే మంత్లీ రిటర్న్ ఫైల్ చేసేవాడు. ఇప్పుడు దాన్ని ఏం చేస్తున్నారంటే AI టూల్స్ ద్వారా అది ఎలా చేస్తున్నారంటే ఇన్వాయిస్ మ్యాచింగ్ సిస్టమ్. సపోజ్ నేను ఒక చెన్నైలో కొన్నా అనుకోండి, అది ఆటోమేటిక్ గా నా లాగిన్ లోకి వస్తుంది. మనకి అవి చెక్ చేసుకొని మనం కొన్న వస్తువులన్నీ టిక్ పెట్టుకొని మనం కొనని వస్తువులు క్యాన్సిల్ చేసేస్తే ఆ డేటా అంతా కూడా మన ఫైనల్ రిటర్న్ లోకి వస్తుంది అనమాట. సో ఈ విధంగా చాలా AI టూల్స్ వాడి చాలా వ్యాపార పరంగా చాలా సరళీకరణ చేస్తున్నారు. ఈ 2.0లో అది కూడా చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. సరే, ఇప్పుడు మీకు ఇంకొక క్వశ్చన్ వేస్తాను. GST 2.0 అనేది ఈజ్ దిస్ ఫైనల్? ఇది మంచి రిఫార్మ్, ఇది చాలా గొప్ప రిఫార్మ్ అని ఇందాక నుంచి చెప్తున్నాను కదా. సో దిస్ విల్ ఎండ్ ద థింగ్స్. ఇది ఫైనల్ కాదు. ఎందుకు కాదు? మరి జిఎస్టీలో చూసినప్పుడు జిఎస్టీలో పెట్రోలు, డీజిల్, ఆల్కహాల్ ఇలాంటివన్నీ జిఎస్టీ పరిధిలోకి రావు. ఈ విషయం ఎందుకు చెప్పాలంటే లేటెస్ట్ గా మేము వీ హ్యావ్ బీన్ కాంటాక్టింగ్ మెనీ కన్జ్యూమర్స్. చాలా మంది కామన్ మ్యాన్ మేము కలిసి అడుగుతున్నప్పుడు ఇంకా డీజిల్ రేట్లు తగ్గలేదండి, పెట్రోల్ రేట్లు తగ్గలేదు అంటున్నారు. ఎందుకంటే జిఎస్టీలో ఈ పెట్రోల్, డీజిల్, ఆల్కహాల్ అన్నీ కూడా ఇంకా యాడ్ అవ్వలేదు. దానివల్ల ఏంటి ప్రాబ్లం? మనం ఏదైతే ఇన్పుట్ ట్యాక్స్ చైన్ తీసుకుంటున్నామో అది బ్రేక్ అవుతుంది. సో ఇందాక మనం ఒకటి చెప్పాం, పన్ను మీద పన్ను పడకూడదు. మనం ఢిల్లీలో కొన్నా, మహారాష్ట్రలో కొన్నా, గుజరాత్ లో కొన్నా కూడా మనకి ఇన్పుట్ ట్యాక్స్ మనం క్లెయిమ్ చేసుకోవచ్చు అన్నాం. బట్ వెన్ ఈ పర్టికులర్ గూడ్స్ అనేవి దీనిలో లేవనుకోండి, జిఎస్టీలో, ఆ పర్టికులర్ ఇన్పుట్ ట్యాక్స్ మిస్ అవుతాం. అది పన్ను మీద పన్ను పడినట్టే కదా. సో ఇంకా కొంత సరళీకరణ జరగాల్సి ఉన్నాయి, ఇంకా మోర్ రిఫార్మ్స్ అనేది జిఎస్టీలో రావాల్సి ఉంది. ఇప్పుడు మనం 2 స్లాబ్స్ అని పెట్టుకున్నాము, మేజర్ స్లాబ్స్ 5%, 18%. ఇంకొక 5 years తర్వాత ఓన్లీ 1 single స్లాబ్ ఉండొచ్చు. సో అల్టిమేట్ ఏంటి? ఒక సింగిల్ స్లాబ్ ఉండాలి. సో ఏది కొన్నా ఒకే సౌలభ్యంగా ఒకే ట్యాక్స్ రేట్ ఉండడం అనేది కూడా ఫైనల్ ఫార్మ్ ఆఫ్ దట్. సో ఇంకా చాలా రిఫార్మ్స్ జరగాల్సింది. బట్ అట్ దిస్ మూమెంట్ ఆఫ్ టైం దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ రిఫార్మ్. దీనివల్ల గవర్నమెంట్ ఏం చేయాలనుకుంటుందంటే దే వాంట్ టు ఈ లోకల్ ఇండస్ట్రీస్, లోకల్ గూడ్స్ ని ప్రమోట్ చేయాలనుకుంటుంది. ఎంఎస్ఎంఈల్ని, యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్ ని ప్రమోట్ చేయాలనుకుంటుంది. అలాగే మేక్ ఇన్ ఇండియా ఆబ్జెక్టివ్స్ ఏదైతే ఉందో, ఇండియా వాంట్ టు బి గ్లోబల్ హబ్ అని ఇందాక ఎందుకు చెప్పానంటే ఇప్పుడు శాంసంగ్ ఇలాగా ఏదైతే ఐఫోన్ ఇలాంటి అన్ని కూడా ఇక్కడైతే మీరు చూసే ఉంటారు. ఈ మెజారిటీ ఫోన్స్ ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. అలాగే చాలా రకాల గూడ్స్, కియా అది ఇది అన్నాం, ఇవన్నీ ఇక్కడ తయారు చేస్తే వేరే దేశాలకు ఎగుమతి చేస్తారు. సో ఆ టైంలో ఇన్పుట్ రేషనలైజేషన్, అంటే ఇన్పుట్స్ రేషనలైజేషన్, అవుట్పుట్ రేషనలైజేషన్. సపోజ్ ఒకటి చెప్తాను. సపోజ్ మీరు కొనే గూడ్స్ 18 రూపాయల్లో ఉంది ఒక ప్రోడక్ట్ తయారు చేయడానికి, మీరు అమ్మేటప్పుడు అది 5% అయింది. దానికి లైవ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు GST 2.0లో రిఫార్మ్ లోనే మీకు చెప్తాను. GST 2.0లో ఏముంది? ఇంతకుముందు పేపర్ అనేది 12% లో ఉంది. ఇప్పుడు పేపర్ని ఏం చేశారు? 18% లో పెట్టారు. ఓకే, రేట్ తగ్గించడమే కాదు, రేట్ పెంచడం కూడా చేశారు. సో పేపర్ ప్రొడక్ట్స్ అనేది 12% లో ఉండేది 18% లో పెట్టారు. కానీ మళ్ళీ సబ్జెక్ట్ టు కండిషన్ ఏ రాశారు? నోట్ బుక్స్, అలాంటి ఎక్సర్సైజ్ బుక్స్ ఏమన్నా ఉంటే అవి 0లో పెట్టారు. సో హౌ టు రేషనలైజ్ దిస్? ఎలా చూస్తారు ఈ విషయాన్ని? సో దీస్ ఆర్ ఆల్ ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్లో వస్తుంది. కొన్నిసార్లు మీరు మీ ఇన్పుట్స్ అన్ని 5%లో ఉంటాయి, మీరు దాన్ని 18%లో అమ్ముతారు. అప్పుడేమవుతుంది? యూ విల్ గెట్ మోర్ క్రెడిట్. మీకు అంటే
యూ విల్ గెట్ క్రెడిట్ అనేది అక్యుములేట్ అవుతుంటుంది. సో ఇలాగా చాలా రకాల ఇంప్లిమెంటేషన్ ఇష్యూస్ ఉన్నాయి. వాటన్నిటినీ కూడా ఇట్ విల్ బి టేకెన్ కేర్ బై ద జిఎస్టి. సో ఐ ట్రై టు మీకు యాజ్ ఎ స్టూడెంట్స్ కాబట్టి ఐఎమ్ ట్రైయింగ్ టు త్రో మెనీ పర్స్పెక్టివ్స్ ఇన్ దిస్. సపోజ్ 360 degrees యాంగిల్లో మీకు ట్రై టు అనలైజ్ జిఎస్టి 2.0. సో ఐ థింక్ మెనీ ఇప్పుడు మార్కెట్లో అంతా చూస్తే రేట్ రిడక్షన్ అనే చెప్తున్నారు, బట్ దెర్ ఆర్ బిగ్గర్ ఆబ్జెక్టివ్. స్టూడెంట్స్ మస్ట్ నో ఇట్ ఈస్ నాట్ లైక్ ఏ సింపుల్ ఇష్యూ. తగ్గించాము, రేట్ తగ్గించాము, దట్స్ ఎనఫ్ కాదు. రేట్ తగ్గించడానికి బిహైండ్ ఉన్న మోటివ్ ఏంటి, కారణం ఏంటి అనేది ఒకటి. తర్వాత అసలు రేట్ తగ్గించడం వల్ల హౌ ఇండియా విల్ గ్రో, వాట్ ఎవర్ దేర్ మిషన్స్, ఏదైతే మనము మేక్ ఇన్ ఇండియా లాంటి మిషన్స్ కి ఈ జిఎస్టి అనేది ఏ విధంగా తోడ్పడుతుంది అనేది కూడా వీ హ్యావ్ టు లెర్న్. దెన్ కాంప్లయన్స్ బర్డన్, అంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భాగంగా బిజినెస్ మ్యాన్ కి కాంప్లయన్స్ బర్డన్ తగ్గించాలి. ఒక చట్టం చేసి చట్టంని ఫాలో అవడానికి మనము ఎక్కువ ఖర్చు పెట్టకూడదు కదా. ఇప్పుడు ఒక రిటర్న్ ఫైల్ చేయాలండి ఆన్లైన్లో, ఏం చేస్తారు? యూ హ్యావ్ టు బై ఏ కంప్యూటర్, యూ హ్యావ్ టు ఇన్స్టాల్ ద ఇంటర్నెట్, దెన్ యూ హ్యావ్ టు ఎంప్లాయ్ ఏ అకౌంటెంట్. సో నువ్వు ట్యాక్స్ కట్టడం వేరు, ఆ ట్యాక్స్ కాంప్లై అంటే గవర్నమెంట్ కి కాంప్లై చేయడానికి, అంటే కాంప్లైన్స్ పెంచుకోవడానికి మళ్ళీ దాని ఎక్స్పెండిచర్ ఈస్ డిఫరెంట్. సో వీటన్నిటిని మనం తగ్గించుకుంటూ ఒక ఆధునికమైన, అంటే నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్ అని ఎందుకన్నారంటే దిస్ ఈజ్ అడ్రసింగ్ యూత్ అండ్ యూత్ ఎంటర్ప్రెన్యూర్స్, అండ్ దేర్ ఈస్ ఏ డిజిటల్ టెక్నాలజీ వాడుకుంటున్నాము, ఏ టెక్నాలజీ వాడుకుంటున్నాము. ఫైనల్లీ ఐ అప్పీల్ ఆల్ ద ఫ్రాటర్నిటీ ఎవరైతే ఉన్నారో, ఐ అప్పీల్ దట్ there is a reduction. These benefits should reach the common man, because common man is the beneficiary out of these reforms. Parallelly, they want to promote the young entrepreneurs, MSMEs, and our own products. Our own products should have competitive quality in the world market lo, international market lo mana products ki manchi quality undali, alage mana skills anni peragali. Ilaga larger perspectives lo undi. I just want to explain the entire GST 2.0 objectives గురించి చెప్పడానికి ట్రై చేశాను. If anybody want any clarification or any doubts చేయండి. I appeal the teachers, lecturers ఎవరైతే ఉన్నారో, try to put all this perspective before your students so that they will discuss and they will discuss about this. They will try to understand the overall perspective, national perspective. మన భారతదేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి జిఎస్టి 2.0 అనే రిఫార్మ్స్ చాలా ముఖ్యమైనవి. వాటిని అన్నిటిని సమగ్రంగా అధ్యయనం చేసి మీ స్టూడెంట్స్ కి చెప్పాలని నా అపీల్. థ్యాంక్ యూ అండి. Thank you, sir. Thank you very much, M. Sudhakara, sir, Joint Commissioner. Excellent presentation. You covered all overall GST starting from VAT to GST 2.0. Comparison between different states and different countries also. More or less presentation, sir. We feel very, very happy. I think our participants also felt very happy. Thank you. This is like since it is an online class, ante online class kabatti online presentation kabatti I couldn't able to present the PPT and other things because there is a connectivity issues. Suppose if it is a physical meeting aithe I would have been explained so many other issues also. If you want any such kind of presentation physically in your colleges lo meeku eppudaina yes we want to, our students want to benefit from this ante we'll also extend a physical class మీ కాన్ఫరెన్స్ హాల్లో కానీ ఎక్కడైనా ఉంటే we'll come with all the details, minute details, micro details తో వచ్చి we can also explain. ఈ సెక్టార్ వైజ్ చెప్పడం కానీ లేకుంటే with live examples. So if you want any such kind of lecture, we have also resource persons. I will send them so that they will address you in physical, because physical lo interaction బాగుంటుంది and there will be a one-to-one interaction బాగుంటుంది. Since this is a something like web conference kabatti there is some limitations. Okay sir, అటువంటిది ఏమైనా ఉంటే kindly convey so that we'll accommodate. Yes sir. Thank you very much for accepting our invitation. Even you are very busy, with the activities, daily day-to-day activities.
you accepted our invitation. Thank you so much, sir. Response from participants. Feedback, please. Yeah. Anybody participant, please mute. All others, please mute. One by one, chepte, then I explain. Sir, good morning, sir. Sir, good morning, sir. Good morning. Sir, audible, sir? Audible, madam. Please. Yes, sir. Myself, S. Rudramarani, lecturer in Botany, Government Degree College for Women, Autonomous, Srikakulam, sir. I sincerely appreciate the GDC, VKP Kottapeta, principal, sir, and NSS cell of our college, sir. Really wonderful presentation. Today, resource person, sir, wonderful, sir. Dr. N. Satya, madam, aithenemi, alage M. Sudhakar, sir, Joint Commissioner of State, GST. సుధాకర్ సార్ ఇన్పుట్స్ అయితే అంటే బీయింగ్ యాజ్ ఏ సైన్స్ మేడం మాకు ఇవి చాలా కొత్తగా అనిపించాయి సార్. నిజంగా జిఎస్టీ కౌన్సిల్ అంటూ ఒకటి ఉంటుందని, దానికి స్టేట్ ఫైనాన్స్ ఆఫీసర్స్ ఆర్ సెంట్రల్ ఫైనాన్స్ ఆఫీసర్స్ ఒక డెసిషన్ తీసుకోవాలి, 56 మీటింగ్స్ అవ్వడం, ఇదంతా ఇంత పెద్ద ప్రొసీజర్ ఉండాలని తెలియజేయడం అనేది కూడా అదేవిధంగా జిఎస్టీ 8 years అయినప్పుడు కూడా మళ్ళీ ఎందుకు అవసరమైంది జిఎస్టీ అనేది కూడా చాలా క్లియర్ కట్ గా సుధాకర్ సార్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. అంటే మనకి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకోవాలి, ఇప్పుడు ప్రెసెంట్ మనకి సోల్ ఆఫ్ ద జిఎస్టీ దాని, అలాగే అంటే పన్ను మీద పన్ను అప్పుడు ఎలా వేసేవారు, ఇప్పుడు క్లియర్ గా దాన్ని ఏ విధంగా మనం రెక్టిఫై చేసుకోవచ్చు. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ లైక్ సెల్ఫ్ రిలయన్స్, ఆత్మ నిర్భర్ భారత్ అని, డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా అండ్ బీ వోకల్ ఫర్ లోకల్, రియల్లీ వండర్ఫుల్ సెల్ఫ్ స్కీమ్స్ సార్. ఇవన్నీ చాలా క్లియర్ గా మీరు ఈవెన్ వెబినార్ డిజిటల్ ఈ ప్లాట్ఫామ్ లో కూడా మీరు పీపీటీ అవసరం లేకపోయినా మీ వర్డ్స్ ఆర్ వెరీ క్లియర్ సార్. చాలా క్లియర్ గా మాకు చాలా అండర్స్టాండింగ్ చేశారు కూడాను. అండ్ అట్ ద సేమ్ మాకు ఇంకా బెటర్ గా ఇంకా పీపీటీ ప్రెజెంటేషన్స్ ఏమైనా మీరు చేసి ఉంటే బెటర్ టు షేర్ సార్, సో దట్ వీ కెన్ acquire some more knowledge. Even we can share to our science students also, because everyone have to know about this subject, sir, because everyone is the part of this GST. And thank you very much, Sudhakar sir. Really, I'm very fortunate enough to have such a wonderful subject from you, sir. And even Satya madam also regarding very nice. And I really appreciate principal sir. And excellent and interactive. Overall, it very useful and knowledgeable session, sir. Thank you so much. అవునమ్మా, ఒక చిన్న ఇష్యూ మీకు ముందే చెప్పాను. దానిలో లైక్ దెర్ ఈస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ ఇన్కమ్ ట్యాక్స్ అండ్ జిఎస్టీ. జిఎస్టీ యూనివర్సల్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. మీకు చెప్పాను ముందు కూడా, ఒక చిన్న బాబు లేస్ ప్యాకెట్ కొంటే కూడా దాని మీద జిఎస్టీ లెవీ అవుతుందని. సో రీజన్ ఆల్సో ఎవ్రీబడి మస్ట్ నో వై వీఆర్ పేయింగ్ ట్యాక్సెస్ అనేది. సో మేబీ థ్యాంక్ యూ. అంటే ఆ డిఫరెన్సెస్ కూడా ఎలా చెప్పారంటే, చాక్లెట్ కోటెడ్ బిస్కెట్, ఆ బిస్కెట్ కూడా అంత డిఫరెన్సియేషన్ తెలియకుండా కూడా మేము ఉండేవాళ్ళం. సో నవ్వి చాలా క్లియర్ కట్ గా ఇంత క్లియర్ గా వాళ్ళు రెక్టిఫై చేసి మనకి జిఎస్టీ 2.0 ఇవ్వడం అనేది ఇట్స్ రియల్లీ వండర్ఫుల్ రిఫార్మేషన్స్ టు అవర్ నేషన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, నమస్తే. Thank you, madam. Any other participants, please? Response from participants. Lakshmi madam, Ramana garu, Sara madam. Yes. Sir, good morning, sir. Very good morning, sir. Sir, I am Dr. Hanumantarao from JDC, Nadadavolu. Video on, sir, please. On video, please. Hanumantarao. Sir, Video on, please. Okay. Sir, Sudhakar Rao garu, sir, we are very, very happy, sir, with your excellent presentation and very, very good explanation, sir. Sir, now for chinna doubt, sir. Sir, what is the impact of GST on education sector? I repeat, sir. What is the impact of GST on education sector? Yes. జిఎస్టి ఎడ్యుకేషన్ సెక్టార్ గురించి నిన్న మొన్న మనము చేసుకున్న ప్రెజెంటేషన్స్ ఐ షేర్, బట్ బిఫోర్ దట్ ఐ బ్రీఫ్. See, India will always promote education. That is created. So GST అనేది
2017 లోను లేటర్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ లో కూడా వాట్ ఎవర్ అప్ టు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వరకు జిఎస్టి అనేది అసలు ఎడ్యుకేషన్ మీద లెవీ అవ్వదు. దెన్ కోచింగ్స్ వీటన్నిటి మీద ఏదైతే ఉన్నాయో వాటి మీద నామినల్ గా ఇంతకుముందు 18 ఉంటే దాన్ని రెడ్యూస్ చేశారు. అలాగే మనకి వాట్ ఎవర్ నోట్ బుక్స్ ఇలాంటి వాటిని కూడా రేషనలైజ్ చేసి ఐదర్ జీరోలో కానీ 5% ఇలాగా పెట్టారు. సో యాజ్ ఏ లిస్ట్ యూ వాంట్ టు సీ లైక్ పెన్సిల్స్, జామెట్రీ బాక్సెస్, దీస్ ఆర్ ఆల్ స్ట్రీమ్ లైన్డ్. నోట్ బుక్స్ అయితే 0 పెట్టారు, పెన్సిల్స్, జామెట్రీ బాక్స్ 5% లో పెట్టారు. ఇలాంటి ఆల్ బెనిఫిట్స్ అంటే ద రిఫార్మ్ ఇట్ సెల్ఫ్ యాజ్ ఎ టేకెన్ మోర్ ఆన్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ లో సర్టిఫికేట్ కోర్సెస్ ఈవెన్ యూనివర్సిటీలో కూడా యు ఆర్ పర్సూయింగ్ ఏ సర్టిఫికేట్ కోర్స్ విచ్ వాస్ approved by the government, there will be no tax on it. Yes, So sir. itlaga it is completely well taken care of this sector, particularly agriculture, education, health, ilanti edaithe basic structure, basic ee sectors untayo, these were very well addressed in this. And almost you can treat them education sector lo taxes are, there is no taxes. You can assume that almost no taxes on education except some primary goods which were there, avi kuda nominal ga పెట్టారు. కాబట్టి ఎడ్యుకేషన్ సెక్టర్ యాజ్ ఏ ఇన్ డీటెయిల్ యూ వాంట్, ఐ విల్ షేర్ ద ప్రెజెంటేషన్ ఇన్ డీటెయిల్ Sure, sir. ఈచ్ కమోడిటీ వైజ్, అంటే పెన్సిల్, ఎరేజర్ లేదా అదర్ ఇట్లా ఒక్కొక్కటి కావాలన్నా కూడా ఐ విల్ షేర్. బట్ యాజ్ ఎ జనరల్ there is no tax on pursuing the study. And Yes, sir. even Thank you, sir. suppose oka institute ఉంది అనుకోండి, suppose let us assume that there is a private institute which intermediate education ఇస్తుందంటే దానిలో if that is అంటే బస్సెస్, ఆ రిలవెంట్ మెస్ చార్జెస్ అవన్నీ కూడా if it is included in the composition అంటారు. అంటే మనం ఏమంటారంటే దీనిలో ఇంకా you can go into in depth like mixed supply and composition supply. So what is the difference between mixed supply and composite supply అంటే composite supply అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎగ్జాంపుల్ చెప్తే క్లియర్గా అర్థమవుతుంది. సపోజ్ మీరు ఒక టూర్కి వెళ్ళారు, అక్కడ హోటల్ బుక్ చేసుకున్నారు. హోటల్ బుక్ చేసుకున్నప్పుడు హోటల్లో మీరు బుక్ చేసుకున్నప్పుడు అక్కడ బ్రేక్ఫాస్ట్ అనేది కాంప్లిమెంటరీ. ఓకే, సో బ్రేక్ఫాస్ట్ అనేది కాంప్లిమెంటరీ. ఇంకోటి ఏదన్నా ఇంకొక సర్వీస్ లైక్ అక్కడ ఏదన్నా ఒక స్పానో ఏదో ఉంది, అది కూడా కాంప్లిమెంటరీ అనుకోండి. సో దిస్ ఈస్ కాల్డ్ ఏ బండిల్ సర్వీస్ అంటారు. బండిల్ సర్వీస్ అంటే ఇట్ విల్ కమ్ టుగెదర్. అటువంటి వాటిని కాంపోజిట్ సప్లై అంటారు. సో ఏదైతే మెయిన్ సప్లై అనుకుంటామో ఆ ట్యాక్స్ రేటు ఆ మొత్తం వాల్యూ మీద లెవీ చేస్తారు. అలాగే మిక్స్డ్ సప్లై అనే ఉంటుందండి. సపోజ్ మిక్స్డ్ సప్లై అంటే ఎలా ఉంటుందంటే, సపోజ్ మీకు ఒక షాప్కి వెళ్ళినప్పుడు ఒక చాక్లెట్ బాక్స్ అమ్మారనుకోండి. చాక్లెట్ బాక్స్ లో రకరకాల చాక్లెట్స్ ఉన్నాయి అనుకోండి, చాక్లెట్లు, బిస్కెట్లు, ఇలాగా. చాక్లెట్ ఫర్ ఎగ్జాంపుల్ 5%, ఇంకోటి 18% ఇలా ఉన్నాయి అనుకోండి. సో కానీ చాక్లెట్స్ అలా అమ్మడం అనేది ఈజ్ నాట్ ఏ బండిల్ సర్వీస్ కాదు. అది షాప్ వాళ్ళు ఆప్షనల్ గా ఇస్తున్నారు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే దానిలో హైయెస్ట్ రేట్ ఏది ఉందో దాన్ని లెవీ చేస్తారు. దాన్ని మిక్స్డ్ సప్లై అంటారు. సో బండిల్ సప్లై అంటే కాంపోజిట్ సప్లై, మిక్స్డ్ సప్లై అని 2 డిఫరెంట్ థింగ్స్. సో మీరు చెప్పింది ఇప్పుడు నేను ఇందాక ఎగ్జాంపుల్ చెప్పడానికి ట్రై చేసింది ఏంటంటే, సపోజ్ ఒక ఎడ్యుకేషన్ ఉందంటే ఎడ్యుకేషన్ లో ఉన్న సర్వీసెస్ లైక్ ట్రాన్స్పోర్టేషన్ సర్వీస్ కానీ, మీల్స్ కానీ, అలాంటివన్నీ కూడా if it is a composite supply, then the levy will be whatever the 5% కానీ అలాగా లెవీ అవుతుంది. సో దీస్ ఆర్ డిఫరెంట్ కొంచెం డీటెయిల్ మైక్రో లెవెల్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి దీనిలో. సో మీకు ఒకవేళ దీని గురించి కంప్లీట్ అవగాహన కావాలంటే వీల్ షేర్ ద ఇన్ఫర్మేషన్ సెపరేట్లీ. యాజ్ ఎ హోల్ మీ క్వశ్చన్ ప్రకారం అయితే ఎడ్యుకేషన్ వాజ్ టేకెన్ కేర్ ఆఫ్ ఇట్ అండ్ ఇట్ వాజ్ ఆల్మోస్ట్ 90% ఆఫ్ ఇట్స్ వచ్చేసి జీరో. Yes, sir. Thank you, sir. Very less. Thank you, sir. Thank you, sir, for conclusion. Thank you, sir. Thanks so much, sir. Yes. Any queries from other participants, please?
Excuse me, sir. This is Dr. Lakshmi from Government Degree College, sir, Ramchandrapuram. I'm working as lecturer in English here, sir. I have a query. Sir, regarding GST, like when we talk about the consumer being the beneficiary, or you can say we can have savings. Is it really that we will have savings, sir, or in the long run, even consumers will also be losing some amount of money? Is it really super savings, sir, or is it really that we are contributing again to the national demand, sir? Yes, if suppose there is some reduction of it, obviously it's a benefit. నేను మీకు ఇందాక కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. మేము we have a like live testimonials. మార్కెట్లో we have been asking the customer and we are recording the benefits. సపోజ్ మీరు ఒక కార్ కొన్నారనుకోండి, you immediately ఈ రోజు మీరు కార్ కొనాలనుకుంటే you can immediately see that there is a 1.5 lakh బెనిఫిట్ వస్తుంది. అలాగే ఒక టీవీ కొన్నారంటే యూ విల్ సీ ద బెనిఫిట్. సపోజ్ ఎవరైనా ఒక ఆటో తీసుకున్నారంటే 30,000 వరకు బెనిఫిట్ వస్తుంది. సో ఇట్ ఈస్ క్లియర్లీ విజిబుల్. వెన్ దేర్ ఇస్ ఎ రిడక్షన్ యూ విల్ ఆబ్వియస్లీ సీ ద కమోడిటీ రిడక్షన్. మీకు సేవ్ అవుతుంది కదా. లాంగ్ రన్ లో ఏంటంటే కన్సంప్షన్. మనము ఒక వస్తువు ఎక్కువ రేటు ఉంటే కొనము, అలాగే ఒక వస్తువు తక్కువ రేట్లు ఉంటే మనం ఎక్కువ కొనుక్కుంటాం. సపోజ్ మనము ఒక టూత్ పేస్ట్ కొన్నామండి, ఇఫ్ ఇట్ ఈస్ హై అంటే ఒకటే కొంటాం, ఇఫ్ ఇట్ ఈస్ లో అంటే వీల్ బై 2. సో ద రిడక్షన్ ఆఫ్ ద రేట్స్ డైరెక్ట్లీ ఇంప్రూవ్ ద కన్సంప్షన్. దట్ ఈస్ ద ఎకనమిక్స్. జనరల్ గా అది చెప్తున్నాం. బట్ తగ్గింది అంటే తగ్గింది. యూ కెన్ ఆల్సో టెస్ట్ నౌ. మీరు ఏదైనా ప్రోడక్ట్ కొంటే యూ విల్ సీ ద రిడక్షన్. బట్ ఇక్కడ సబ్జెక్టివ్ కండిషన్స్ ఏంటంటే దేర్ ఈస్ 2,000 అరౌండ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఓన్లీ గవర్నమెంట్ రేట్ రిడక్షన్స్ వచ్చేసి 400 గూడ్స్ ని రిడ్యూస్ చేసింది. సో రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఆర్ యాజ్ ఇట్ ఈస్. సో అలాగని మీరు తగ్గని వస్తువుల్లో తగ్గదు, తగ్గిన వస్తువులో అదే. ద ఓరియంటేషన్ ఈస్ ఎడ్యుకేషన్, అగ్రికల్చర్, తర్వాత హెల్త్, ఇలాంటి వాటిని ఫోకస్ చేసేసి ఆ పర్టికులర్ సెక్టార్స్ లో రేట్స్ తగ్గించింది. సపోజ్ అదర్ గూడ్స్ ఉన్నాయంటే దే అవైలబుల్ యాజ్ ఇట్ ఈస్. సపోజ్ ఒక కార్ ఉందనుకోండి 1500 cc వరకు ఈ రేట్ రిడక్షన్ అనేది జరిగింది. 1500 cc కన్నా ఎక్కువ ఉన్న కార్లు ఉన్నాయనుకోండి, అవి హయ్యర్ అండ్ ట్యాక్స్ రేట్లోనే ఉంటాయి. అలాగే బైక్స్ ఉన్నాయనుకోండి 350 cc వరకు తక్కువ ఉంది, 350 cc కన్నా ఎక్కువ ఉంటే అవి లగ్జరీ గుడ్స్ అవుతాయి, దాని మీద హయ్యర్ ట్యాక్స్ ఉంది. అలాగే మీరు ఒక హోటల్కి వెళ్ళారనుకోండి 7,500 టారిఫ్ వరకు నార్మల్ రేట్ 5%. మోర్ దెన్ 7,500 it will go into higher rate. So there is always that is what in the beginning session I told that it is focused on the middle class and below middle class. When there is a rich class, that is why I requested the concerned the host and adding andike. If you want to have a detailed session with all the specific ante oka sector specific study cheyali ante we'll also extend a complete session on that. Suppose you want to know about agriculture, you want to know and I explain in detail what is the exact difference in that. Sure, sir. Next month maybe we are planning a one-day workshop. Yeah. But as of now, I think there is a reduction on it. There is absolutely common man is benefited. Sir, good afternoon, sir. This is Dr. Sara from Government Degree College, Ramchandrapuram. Actually, I'm the botany faculty. I don't know even the basic points regarding GST 2. Actually, when it came, I don't know what is 2 number. So I thought it was like a Robo 2.0 like that. But now after the session was completed,
I know what is what, and what is the inferences, and what are the limitations of GST2. Sir, my doubts are two actually. So one is with respect to education sector, that is as per your all inferences that here students will definitely gets benefited by all the taxes or whatever it may be, the GST from books and all. So my doubt is that actually tuition fee, when compared with other corporate sectors, in government sector it is very, very less, and many students are getting scholarships in our colleges, like government sectors. So my doubt is that, is there any what we call GST reduction in corporate sectors? Is it possible, sir? Yes. There, here, sir, one LKG student will pay 1 lakh rupee tuition fee for their education. Okay. So in my I'll try to explain. I understood the issue. So it is, first of all, it will not come under the GST purview, but I'll try to explain further. Like if you see MRP, maximum retail price and చూస్తారు, సపోజ్ ఒక ప్రోడక్ట్, ఒక పర్టికులర్ ప్రోడక్ట్ ఇక్కడ ఏపీలో మ్యానుఫ్యాక్చర్ అయింది అనుకోండి, సపోజ్ ఇది ఒక 100 రూపాయలు అనుకోండి, మామూలు యాక్చువల్ వాల్యూ, ప్రొడక్షన్ వాల్యూ. సపోజ్ దాన్ని మీరు తెలంగాణలో అమ్మారనుకోండి, అది 110 రూపాయలు అవ్వచ్చు. బట్ ఇంకొక చోట అమ్మారంటే అది 120 రూపాయలు అవ్వచ్చు. బట్ మాక్సిమం రిటైల్ ప్రైస్ అనేది యావరేజ్ ఆఫ్ దిస్ తీసుకొని ప్రొడక్షన్ వాల్యూతో కలుపుకొని విత్ ఇన్కర్డ్ ఎక్స్పెండిచర్ కూడా తీసుకొని దే డిసైడ్. సపోజ్ 100 రూపీస్ అయ్యేది 150 రూపీస్ అని ఫిక్స్ చేస్తారు. బట్ ఆబ్వియస్లీ మీరు ఇప్పుడు ఆంధ్రాలో అదే ప్రోడక్ట్ కొన్నా కూడా ద ఎంఆర్పి విల్ బి 150, దో ఇట్ ఈస్ సపోజ్ టు బి అవైలబుల్ 100. ద మాక్సిమం రిటైల్ ప్రైస్ 150 పెట్టారు కాబట్టి ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఎవరైతే మన షాప్ కీపర్ ఉంటారో, he will not sell more than the MRP, but within that he will try to accommodate discounts and దాన్ని బట్టి చేస్తారు. సో ద మాక్సిమం క్యాప్ ఇలాంటివన్నిటిని కూడా గవర్నమెంట్ రెగ్యులేట్ చేస్తుంది. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ విల్ ప్రిస్క్రైబ్ ద ఓవర్ అండ్ అబౌవ్. మీరు కోర్టుల్లో కానీ లేదన్నా ఎప్పుడైనా ఇట్లాంటి సోషల్ అసోసియేషన్స్ వీళ్ళు డిస్కస్ చేస్తూ ఉంటారు ఇవి రేట్లు తగ్గించాలని. బట్ రెగ్యులేటరీ ఈజ్ నాట్ కమ్ అండర్ పర్వ్యూ ఆఫ్ జిఎస్టీ. జిఎస్టీ ఈజ్ ఓన్లీ వాల్యూ ఆఫ్ ద ప్రోడక్ట్ మీద లెవీ చేసేది, వాల్యూని డిసైడ్ చేయదు. వాల్యూ ఈజ్ ద డిస్క్రిషన్ ఆఫ్ ద అదర్ రెగ్యులేటరీ ఏజెన్సీస్. వాల్యూని ఫిక్స్ చేయడం కానీ వాల్యూని కంట్రోల్ చేయడం అనేది ఇట్స్ ఏ రెగ్యులేటరీ. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రీసెంట్ గా కొన్ని మూవీస్ వస్తున్నాయి. సో ఇన్ ఏ స్టాండర్డ్ ప్రైస్ వచ్చేసి 100 రూపీస్ అనుకోండి టికెట్ ప్రైస్, బట్ గవర్నమెంట్ విల్ గివ్ జియోస్ టు ఎన్హాన్స్ ద ట్యాక్స్ రేట్స్. సో బట్ మనకి జిఎస్టీ వచ్చినప్పుడు అది 100 రూపాయల మీదైనా ట్యాక్స్ రేటు అంతే ఉంటుంది, లేదా వాళ్ళు ఎన్హాన్స్ చేసిన 200 మీద అయినా కూడా ట్యాక్స్ రేట్ అదే ఉంటుంది. సో టు దట్ ఎక్స్టెంట్ జిఎస్టీ ట్యాక్స్ రేట్ విల్ నాట్ చేంజ్. సో డిఫరెంట్ రెగ్యులేటరీ అథారిటీస్ విల్ డిసైడ్ ద ఆ కైండ్ ఆఫ్ వాల్యూని డిసైడ్ చేస్తాయి. ఏది మాక్సిమం ప్రైస్ దీనికన్నా ఎక్కువ ఉండకూడదు అనేది డిసైడ్ చేస్తారు. సో జిఎస్టీ ఈజ్ నాట్ ద కేర్ టేకర్ ఫర్ సచ్ డెసిషన్స్. Thank you very much, sir. Thank you, madam. Now I request Dr. K. Ankamarao sir, IQC coordinator, giving vote of thanks. Good afternoon to all the participants. And with permission of the chair, I propose vote of thanks for this webinar, especially our resource persons, Dr. N. Satya, Madam, Assistant Professor, Vellore Institute of Technology, Tamil Nadu. Madam explained about the GST reforms, about GST and GST 2.0, about the VAT and service tax and excise tax and difference between the taxes and the use of the GST 2.0 clearly explained. Madam clearly explained. Thank you, madam.
out of your busy schedule for giving us the opportunity to learn about the GST reforms to our participants. Thank you, madam. And the second resource person, M. Sudhakar Rao Garu, Joint Commissioner, State GST Department, Rajamahendravaram. Thank you, sir. Thank you very much. You are a very busy person, but out of your busy schedule, for giving us this opportunity to learn the participants about the GST reforms. Sir explained very clear and detailed manner about the various GST differences in various countries and digital child. And now there is no manual work, only digital transactions are going on. And one nation, one tax reforms, input tax credits, and among the states, and growth improvement, and Atmanirbhar Bharat, making India products, employment and aquaculture problems because of this some USA tax increases, import tax increases. Due to that, aquaculture facing a problem, and Make in India, and global hub global manufacturing, about the global manufacturing hub, and agriculture usage, and how to meet the tax reduction amount by the receiving, by increasing the consumption, and so many issues addressed by the sir very clearly and very understanding manner. Sir, very thank you, sir. Thank you very much, sir, for enlightening our participants due to this GST. Thank you, sir. Thank you very much. Thank you. Thank you. Once again, thank you very much, sir. On behalf of our college, our principal and the department, we are very much thankful to both resource persons. We are very busy. We accepted our invitation. We are very much thankful to. Special thanks to JC Garu and Professor Madam and Satya Madam. Everyone should get certificate within 2 days. Today evening, I will share feedback link. Thank you, one and all participants. Okay. We can conclude this. Thank you, sir. Thank you very much. Commissioner, chala baga.